యుఎస్ శ్రీమాన్ వింజమూరి విజయకుమార స్వామి వారు మన గోష్ఠిలో వెంచేస్తున్నారు. వారు టిటిడి ద్వారా ఈ ఆల్వార్ ప్రబంధ ప్రాజెక్టు ద్వారా ఎక్కడెక్కడైతే ప్రవచనాలు నడుస్తున్నాయో వారింటికి రిప్రజెంటేటివ్ లైక్ ఇన్స్పెక్టర్ లాగా. పోయిన సంవత్సరం మనకు సముద్ర రఘుపాచార్య స్వామి వారు వెంచేశారు. ఈసారి యుఎస్ శ్రీమాన్ వింజమూరి విజయకుమారాచార్య స్వామి వెంచేశారు. వారిని సాధారణంగా ఇక్కడ వేయించేయాల్సిందిగా దాసు ఆలయ పాలక వర్గం వారి కోరిక మేరకు అడిగారు. స్వామి శ్రీ సంప్రదాయ వైభవ గోష్ఠి అని పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మరి శ్రీ సంప్రదాయంలో పెద్దల ముందు కానీ పెరుమాళ ముందు కానీ వస్త్రాన్ని అడుగు కట్టుకోవాలి కదా, మీరేంటి ఫుల్ కవర్ చేసుకొని వచ్చారు కదా అంటే, నిన్న ఉదయం నుంచి దాసుడు 101 ఫీవర్. సో కొద్దిగా డాక్టర్ గారు కొన్ని ప్రికాషన్స్ తీసుకోమన్నారు కాబట్టి, మరి ఆరోగ్యం సహకరిస్తేనే మీతో సహకరిస్తుంది కాబట్టి ఇలా కూర్చోవాల్సి వచ్చినందుకు పెద్దలందరికీ ఒకసారి క్షమాప్రార్థన చేస్తూ అడిగిన రామదాసన్ మనం పాసనంలోకి వెళదాం. మనం ఇప్పటివరకు 2 పాసనాలు సేవించాం. మొదటి పాసనంలో మనకు గోదాదేవి ఈ వ్రతం చేయడానికి శ్రీవ్రతము మంగళకరమైన వ్రతము, సంపదలు ఇచ్చే వ్రతము అని చెప్తున్నాం. గో శబ్దానికి పదవి, భూమి, పశు సంపద, వాక్కు, వేదములు నిన్నర్థాలు ఉన్నాయి. గాం దదాతి ఇది గోదా, అవన్నీ ఇచ్చినది అని చెప్తున్నాం. శ్రీవ్రతము అంటే మంగళకరమైన వ్రతమని, బాహిరముగా మనకు కావాల్సినటువంటి సంపదలు ఇస్తుంది. అలాగే ఎప్పటికీ నశించని కైంకర్య సంపద కూడా మనకు ఇచ్చేటువంటి గొప్ప వ్రతము. ఆత్మ యొక్క యాథాత్మ్య స్థితిని మనకు పొందించేటువంటి ఒక వ్రతం కాబట్టి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఏ వ్రతాలు లేకున్నా తిరుప్పావే వ్రతాన్ని మనం ఇంతగా సేవిస్తున్నది. ఇది 7 రోజులు కాదు, 9 రోజులు కాదు, 30 రోజుల పాటు సాగే వ్రతం అంటే ఇది స్వరూప జ్ఞానాన్ని మనకు కలిగించే ఒక వ్రతం కాబట్టి మన పెద్దలందరూ దీన్ని ఆమోదించి ఆచరించినటువంటి గొప్ప వ్రతంగా మనం చేస్తున్నాం. మొదటి పాసురంలో ఈ వ్రతాన్ని చేయడానికి అధికారులు ఎవరు అని చెప్పింది. ఏమిటి అధికారం? పరమాత్మని పొందాలి అన్న ఒక ఇచ్ఛ, కోరిక అదొక్కటి ఉంటే చాలు, అదే క్రైటీరియా అని చెప్పి. అటు పైన పొందేది భగవంతుడినే, పొందించువాడు భగవానుడే. ప్రాప్య ప్రాపక నిష్కర్షం పండుగిరదు అని పెరియాచన్ మిళ్ళే వ్యాఖ్యానం. ఆ రెండింటినీ మనం చెప్పింది. అటుపైన కృత్యాకృత్య వివేకరణం పండుగేరదు అని 2వ పాసనంలో డూస్ అండ్ డోంట్స్ లాగా ఏమి చేయాలి ఏమి చేయకూడదు అని చెప్పింది. మనం ప్రతిరోజు చక్కటి ఒక సంగీత విద్వాంసుల ద్వారా ఆ పాసురాన్ని చక్కగా గాన రూపంలో విని ఆ పాసురం యొక్క అర్థాన్ని, కొద్దిగా విశేషార్థాన్ని, ఆ పాసురంలో ఆచార విభవం ఎట్టా తెలియబడింది అన్న దాన్ని చూస్తూ వ్యాఖ్యాన విశేషాలను సేవిస్తూ వచ్చాం. నిజంగా చెప్పాలంటే తిరుప్పావ ఎక్కడ చెప్పాలి, ఎవరి దగ్గర చెప్పాలి, ఎంతసేపు చెప్పాలి అంటే దానికి పెద్దలు కొన్ని నియమాలు పెట్టారు. కానీ కాలక్రమేణా మనం వాటిని సేవించే స్థితి లేదు. వాస్తవంగా వ్యాఖ్యాన గ్రంథం ముందు పెట్టుకుని చెప్తే ఒక పాసురానికి 200 నుంచి 3 గంటలు సమయం పడుతుంది. వీరు ఉభయ వేదాంత పండిత పరిషత్లో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వారి వైభవం కూడా దాసుడు చివరిలో చెప్తాడు. వారి ద్వారానే, ఆ పండిత పరిషత్ ద్వారానే ఒక 3-4 పండితుల ద్వారా 3000 పడి 6000 పడి కాలక్షేమం సేవించుకునే భాగ్యం దాసుడికి కలిగింది. అందులో ఒకరు తాతగారు కందడి రామానుజాచార్యులు గారు, వారి ద్వారా 6000 పడి 20 పాసురాలు అయ్యాయి. కండకొండ వెంకట నరసింహాచార్య స్వామి వారు, శ్రీకృష్ణాలు వెంకటాచార్య స్వామి వారు ఇలాంటి పెద్దల ద్వారా వ్యాఖ్యానం సేవించారు. అలా సేవించిన వ్యాఖ్యానాన్ని మనం అనుభవించాలి ఆ స్వరూప జ్ఞానంతో. లేకపోతే పెద్దలు చూసి అంటారట, వీడు తిరుప్పావని తెరుప్పావ చేస్తున్నాడు అంటారట. తెరుప్పావంటే వీధి పాలు చేస్తున్నాడు అని. స్వరూప జ్ఞానం కలిగినటువంటి ఒక అద్భుతమైన ప్రబంధం ఇది. కాబట్టి అసలు మనం ఎవరము, మన జీవితం యొక్క పర్పస్ ఏమిటి, ఏం తెలుసుకోవాలి, ఏం తెలుసుకుంటే బాగుపడతాం, ఇలాంటి అన్ని విషయాలు మనకు అందించింది గోదమ్మ. దాసుని భాగ్యం ఏంటంటే కొంతమంది మిత్రులు చెప్తుంటారు, ప్రబంధ ప్రాజెక్టు ద్వారా మనకు ప్రవచనం చెప్పే అవకాశం ఉన్నా కొన్ని టెంపుల్స్ లో 20 నిమిషాలే సమయం అట, కొన్ని చోట్ల 30 నిమిషాలే సమయం అట.
ఉన్న దాంట్లో కొద్దిగా భాగ్యం ఏంటంటే మన దగ్గర గంట సేపు చెప్పుకునే అవకాశం ఉంది కాబట్టి అదొక భాగ్యంగా భావిస్తూ మొదటి 2 పాసురాల్లో కూడా ఆచార వైభవమే. కదిరిమతియం పోల్ ముహత్తాన్ అని తీక్షణమైన కన్ను సూర్యుడు, అలాగే చల్లటి కిరణాలు చంద్రుడు. ఆచార్యులైనటువంటి వారు రహస్యమైన విషయాలని శిష్యులకు బోధించేటప్పుడు చంద్రుడు ఎలాగైతే చల్లని కిరణాలని ప్రసరిస్తూ చెప్తారో అలాగే భగవంతుడి విషయంలో, భగవంతుని అస్తిత్వంలో భగవంతుడు ఉన్నాడు, వేదం ఉందని ఒప్పుకొని కూడా భగవంతుడికి కళ్యాణ గుణాలు లేవు, కేవలం జ్ఞానం లాంటి ఒక ముద్దనే ముద్ద అని అన్నవారి పట్ల, వేద బాక్యుల పట్ల చాలా తీక్షణమైనటువంటి చూపును కలిగి ఉంటారంట వాదన విషయంలో. అది సూర్యుడు, ఇది చంద్రుడు. అలా మనం చెప్పాం. అయ్యము పిచ్చయం ఆందనయం కైఘాటి అని చెప్పడంలో అక్కడ శిష్యులను ఉజ్జీవించడానికి, వాళ్ళు ఉజ్జీవింపజేయడానికి సంధ్యావందనాది క్రియలతో పాటుగా మంత్రము, మంత్రార్థము ఇవన్నీ కూడా వారిని వెంబడించి మరి వారికి అనేక విశేషాలు చెప్పేటువంటి ఆచార్యులు అని కొద్దిగా మనం అనుభవించాం. మొదటి భాషలలో నారాయణనే అని చెప్పడం ద్వారా దివ్యదేశము పరమపదము అని చెప్పుకున్నాం. రెండో భాషలలో పయ్యత్తు ఇన్న పరమన్ అడిపాడి అని చెప్పడం ద్వారా క్షీరాబ్దినాథుడు పాలకడలి అన్న దివ్యదేశాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం మూడో పాసురంలోకి అడుగు పెడుతున్నాం. మూడో పాసురంలో అమ్మ ఏం చెప్పింది, అలాగే మూడో పాసురంలో ఉన్నటువంటి విశేషాలేంటి, మూడో పాసురాన్ని ఆచార్యపరంగా ఎలా మనం అన్వయం చేసుకోవాలి, మూడో పాసురం ద్వారా తెలియజేయబడే దివ్య దేశం ఏమిటి, ఇవన్నీ కూడా మనకున్న సమయంలో యథాశక్తి యథామతి సేవించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మార్గశీర్షం అంటే ఒక మాట చెప్పుకున్నాం మనం, దాని అర్థం మనందరికీ తెలిసిపోయింది. ధనుర్మాసం అని కూడా అన్నాం. మనకు ముండగోపనిషత్తులో ఒక మాట ఉంది, ప్రణవో ధను సరోహి ఆత్మ బ్రహ్మత లక్ష్యముచ్చతే అని. ధనుస్సు, ధనుర్మాసం చలికి అని కొద్దిగా వంగి ఉంటారు, అలా వంగి ఉండేది ధనుస్సు అంటే ప్రణవం ఓంకారం అంటే ధనుస్సు అంటే ఓంకారం అని చెప్తున్నారు. శరము అంటే బాణము, అది జీవాత్మ అని అర్థము. మరి బాణం ఉంది, ధనుస్సు ఉంది, ఏం చేయాలి, ఏదో ఒక లక్ష్యాన్ని గురి చూసి కొట్టాలి. మామూలుగా అయితే ఓ చెట్టుకున్న పండుని గురి చూసి కొడతాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆ ప్రణవాన్ని ఉపాసిస్తూ, ఓంకారాన్ని ఉపాసిస్తూ ఈ జీవాత్మ అనే బాణాన్ని తీసుకొని బ్రహ్మత లక్ష్యముచ్యతే, పరబ్రహ్మని లక్ష్యంగా చేసుకొని ఉపాసన చేయాలి. ఉపాసన అంటే ముక్కు మూసుకొని కూర్చోడం అని అర్థం కాదు, ఆశ్రయించుట అని అర్థం అనమాట. ఆశ్రయించుట అని అర్థం. సత్వగుణ పరిపూర్ణమైనటువంటి ఈ మాసంలో మనం ప్రణవాన్ని ఉపాసిస్తూ, అంటే ఓంకారం ఏం చెప్తుంది, అకారవాచ్యుడైన శ్రీమన్నారాయణుడికే మకారవాచ్యుడైన జీవుడు చెందినవాడు. ఆ ఉ మ, ఆ అంటే శ్రీమన్నారాయణుడు, మకారం అంటే జీవుడు, ఊ అంటే ఆయనకే అని అర్థం. కొన్ని సంప్రదాయాల వాళ్ళు ఆ ఊ మా ఉంది కదా, ఆ అంటే శ్రీమన్నారాయణుడు, మా అంటే జీవుడు, ఊ అంటే ఏ కదా, అప్పుడు జీవుడే దేవుడు అని చెప్తారు కొన్ని సంప్రదాయాల వాళ్ళు. అది తప్పు, ఆ ఇంటర్ప్రిటేషన్ సరి అయింది కాదు అని భగవద్ రామానుజులు దాన్ని చక్కగా వర్ణించారనమాట. ఏమని చెప్పారు, అకారవాచ్యుడైన శ్రీమన్నారాయణుడికే ఉకారం అనేది అవధారణార్థము అని చెప్పారు. మీమాంసా శాస్త్ర ప్రకారంగా స్థాన ప్రమాణం చేత ఆ ఉకారం ఉన్న స్థానం ఆకి మాకి మధ్యలో ఉన్నటువంటి స్థానం చేత మీమాంసా శాస్త్రంలో అన్యయోగ వ్యవచ్ఛేదము, అయోగ వ్యవచ్ఛేదము అని కొన్ని సిద్ధాంతపరమైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి. వాటి ద్వారా ఇది ఏవకారం తెలియజేస్తుందని అన్నారు. ఏవకారం అంటే ఆయనకే అని అర్థం అనమాట. ఆయనకు అని అర్థం కాదు, ఆయనకే అని అర్థం. ఆయనకు అంటే ఇంకోళ్ళకు కూడా చెంది ఉండవచ్చు అని వస్తుంది కదా, ఆయనకే అంటే ఆయనకు తప్ప ఇంకోళ్ళు చెందిన వాళ్ళు కాదు అని అర్థం. అలా మనకు ఓంకారం ఆ ఉ మకారవాచ్యుడైన జీవుడు అకారవాచ్యుడైన పరమాత్మకే చెందినవాడు. అలా అది ప్రణవము. తర్వాత మిగిలింది నమో నారాయణాయ అష్టాక్షరిలో ఇది మంత్ర శేషము అని చెప్పారు. ఆ ఓంకారాన్ని వివరించేదే ఇదండి అని చెప్పారు. వాడు ధనుర్మాసము అంటే ప్రణవాన్ని ఉపాసిస్తూ ఈ జీవుడిని బాణంగా చేసుకొని బ్రహ్మను లక్ష్యంగా చేసుకొని సాహిత్యమును పొందుట. ఇక్కడ కొన్ని క్లారిఫికేషన్స్ మనం తీసుకోవాలి. కొన్ని క్లారిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. సాహిత్యం పొందుట అంటే ఆయనలోకి వెళ్ళి లీనమవుతా అని కొందరు చెప్తారు. అది ఏమాత్రం కాదు. మనం శరణాగతి చేసి పరమాత్మ కృప పొంది చివరకు ఏం సాధిస్తావరా నువ్వు అంటే వెళ్ళి ఆయనలో కలుస్తాము అంటే మిగిలింది ఏముందండి, దానికోసం ఎంతకంటే కష్టపడటం. అలా కాదు, మనకు అలా చెప్పలేదు మన పెద్దలు. మనకు భగవద్ రామానుజ గ్రంథాలు, వేదాంత సంగ్రహం, వేదాంత దీపం ఇలాంటివన్నీ సేవిస్తే ఈవెన్ గద్యంలో కూడా చాలా అద్భుతంగా ముక్తిని పొందిన జీవుడు ఇవన్నీ వేదాంతాల్లో
రహస్యంగా ఉన్నటువంటి విషయాలు. ఏమంటే వేదాంతాల్లో రహస్యంగా ఉన్నటువంటి విషయాలు మిగిలిన సంప్రదాయ వాళ్ళు కూడా తెలుసుకున్నారు కదా, మరి వారు ఎందుకు చెప్పలేదు అంటే, అయ్యా దీనికి సర్వశాఖ ప్రత్యయ న్యాయము అని ఒకటి ఉందండి. ఒక సందర్భంలో ఒక కాంటెక్స్ట్లో ఏదైనా విషయం ఉంటే కేవలం దాన్ని పట్టుకొని ఊగులాటం కాదు, దానికి వెనక ముందు ఏముందో దానన్నిటినీ కూడా సమన్వయం చేసి చెప్పగలగాలి. అప్పుడే శృతిశిరః అంటే ఏమిటి, వేదానికి శిరోభాగంగా ఉన్నటువంటి ఉపనిషత్తుల్లో అనేక చోట్ల రహస్యంగా ఉన్నటువంటి విషయాలు అనమాట ఇవన్నీ. కాబట్టి ముక్తి పొందినటువంటి జీవుడు శ్రీమన్నారాయణ లాంటి దేహాన్ని పొందుతాడు, ఆయన ఉండే లోకాన్ని పొందుతాడు, ఆయన ఉండే రూపాన్ని పొందుతాడు, ఆయన అనుభవించే ఆనందంతో సమానమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు. అందుకదండి మనం మోక్షం పొందాలి. లేకపోతే ఇంత చేసి ఆయనలో కలుస్తామంటే దీనికంటే ఇంకా కాదు కదా. కాబట్టి సోస్తుతే సర్వాన్ కామాన్ అంటే సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుజ్య అని చెప్పారు. ఇప్పుడు ఆయన లోకానికి పొందడం, ఆయన లోకాన్ని పొంది ఆయన లాంటి దేహాన్ని పొందడము, ఆయనతో కలిసి ఉండడము, ఆయన పొందేటువంటి ఆనందాన్ని కొంచెం కూడా తక్కువ లేకుండా పొందడం, అది ముక్తిని పొందినటువంటి జీవుడు. అందుకనే నిరతిశయ ఆనందము అన్నారు కదా. నిరతిశయ ఆనందం అంటే ఏమండి, ఆనందం అంటే ఎంత, ఇంత ఇంత ఈ భూమండలం అంతా మీది అనుకోండి, ఎంత ఆనందం ఉంటుంది కదా, చెప్పలేము. కానీ అలా చెప్పలేనందుకు ఆనందం, ఈ భూలోకం అంత కాదు, ఇంకా అసలు ఇంత అని పరిచ్ఛిన్నం చేసి చెప్పలేని ఆనందం ఏముంటుందో దానికి మోక్షము అని మన పెద్దలు అన్నారు. సో అటువంటిది అలా ధనుర్మాసము అంటే అందులో నిబిడీకృతమైనటువంటి అర్థం, అంత లోపలికి వరకు మనం చెప్పుకుంటేనే దానికి కొద్దిగా సార్థకత. ఇలా మనం మార్గశీర్షం అంటే నిన్న రోజున చెప్పుకున్నాం, ఈ రోజున ధనుర్మాసం అంటే దానికి సంబంధించిన విషయాన్ని కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం 3వ పాసురాన్ని ఒకసారి సేవించి 3వ పాసురంలో అమ్మ ఏ విషయాలు మనకు చెప్పాలనుకుందో దాన్ని వినే ప్రయత్నం చేద్దాం. ముందు రంగశ్రీ ప్రజ్ఞ గారి ద్వారా చక్కగా పాసురాన్ని మనం సేవించే ప్రయత్నం చేద్దాం. ఒక్క నిమిషం అమృత్ చేసుకోండి. అడియన్ రామాదాసు ఒక్క నిమిషం. దాసు ఆడియన్ ఇక్కడ గోస్ట్ లో మీకు కనబడుతున్న వారు రంగశ్రీ ప్రజ్ఞ అని, వీరు పద్మావతి అమ్మ యూనివర్సిటీలో ఎంఏ సంస్టిట్యూట్ చేస్తున్నారు. ఒక 8 దేశాల నుంచి వీరికి శిష్యులు కూడా ఉన్నారు, చక్కగా సంగీత పరిజ్ఞానం. వీరు మన గోస్ట్ లో ఉన్నారు. ప్రతిరోజు పాసురాన్ని రాగయుక్తంగా ఆలపించిన తర్వాత మనం దానిలో వెళుతున్నాం వివరంలోకి. అలా పాసురాన్ని కూడా ఆస్వాదించే ఒక గోష్ఠి యోగ భాగ్యం. అడిగండి దేవరవారి మంగళశాసనంతో ప్రారంభించండి. ఇవాళ మన 3వ పాసురం విశేష పాసురం ఓంగి ఉలగడంద ఆరభి రాగంలో స్వరపరచడం జరిగింది. ఈ ఆరభి రాగం దీన్ని అది వన్ ఆఫ్ ద ఘనరాగ, మన కర్ణాటక సంగీతంలో ఉన్న ఒక ఘనరాగం. ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி, ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி, நாங்கள் நம் பாவைக்கு சாற்றி நீராடினாள். ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி, நாங்கள் நம் பாவைக்கு சாற்றி நீராடினாள். தீங்கின்றினாடெல்லாம் திங்கள் மாறி பேர், தீங்கின்றினாடெல்லாம் மாறி பெய்த ஓங்கு பெருசனை உடுக்க எழுகள, ஓங்கு பெருசனை உடுக்க எழுகள, பூங்குவளை பூவில் புரிவன்று கண்படுப்ப, பூங்கு வளை போதில் புரிவன்று கண்படுப்ப, தேங்காதே புக்கி
இருந்து சீற்றமுலை பற்றி வாங்க கூட நிலைக்கும் வள பெரும் பசுக்கள் வாங்க கூட நிலைக்கும் வள பெரும் பசுக்கு நீங்காத செல்வம் நிறைந்தெல்லோரும் பாவாய் நீங்காத செல்வம் நிறைந்தெல்லோரும் பாவாய் நிறைந்தெல்லோரும் பாவாய் శ్రీమతి రామానుజాయ నమః. ధన్యవాదాలు. అనేక అనేక మంగళాలు చక్కగా ఆలపించారు. ఇప్పుడు మనం పాసురం యొక్క అర్థంలోకి వెళదాం. ఈ పాసురంలో ఈ వర్తంలో అవగాహించినటువంటి వాళ్లకు కలిగేటువంటి ప్రయోజనం ఏమి అన్న విషయాన్ని మనకు తెలియజేస్తుంది. అయితే ఒక సందేహం, మనందరం చక్కగా అవతారాన్ని కూడా సేవించాం కదా, గోపికలందరికీ కూడా కృష్ణుణ్ణి కలవడమే, కృష్ణ సంశ్లేషమే ప్రధాన ఉద్దేశం కదా. మరి అలాంటప్పుడు ఈ మధ్యలో ఈ ఫలాలు చెప్పడం ఏమిటి అంటే, ఈ పాసురం యొక్క వర్ణన ఎలా ఉంటుందంటే, ఈ వర్ణనలో అవగాహించిన వాళ్ళకి చక్కగా లోకమంతా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పడం ఈ పాసురం యొక్క ఉద్దేశం. అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది గోదమ్మ అంటే, నేను చెప్తున్నారు ఉపకార స్ఫూర్తి. అసలు వైష్ణవత్వం అంటే ఏమిటనేది ఈ పాసురంలో మనకు కనబడుతుంది. వాస్తవంగా కృష్ణుని పొందడమే ప్రధానమైన ఉద్దేశం గోపికలందరికీ కూడా. కానీ ఈ వర్షం కురియడము, అలాగే ఆ గోపవృత్తులకు సంతోషం కలగడం అనేది అవాంతర ప్రయోజనము అని చెప్తారు. మనకు వేదంలో కూడా స్వర్గం లభించాలి అంటే జ్యోతిష్టోమము అనే ఒక హోమం చేయాలండి అని చెప్తారు. మరి ఆ స్వర్గం ఎప్పుడు లభిస్తుంది? శరీరం ఉండగా లభిస్తుందా? శరీరం పోయిన తర్వాత లభిస్తుందా? శరీరం పోయిన తర్వాత మనకు లభిస్తుంది. అయినప్పటికీ ఆ హోమం చేసినప్పుడు ఆయురాశాస్తే అని ఆయుర ఆరోగ్యాలు కూడా కలగాలి అని ఆ హోమంలో మనకు చెప్తారనమాట. ఎందుకు వీడు ఉన్నంతకాలం ఆయురారోగ్యాలతో ఉండాలి, అటు పైన శరీరం విడిచిపెట్టిన తర్వాత మనకు స్వర్గం కలగాలి అని. కాబట్టి ప్రధానమైన ప్రయోజనము కృష్ణ సంశ్లేషణమే. అయినప్పటికీ లోకమంతా బాగుండాలి. ఏ గోపవృద్ధులైతే కృష్ణుణ్ణి మనల్ని కలవనీయకుండా ఇన్నాళ్ళు ఆపారో ఆ గోపవృద్ధులే మనల్ని ఈరోజు కృష్ణుడితోని కలిసేట్లుగా చేశారు అని ఒక ఉపకార స్మృతి. అలాగే లోకమంతా బాగుండాలి అని, ఇది చాలా తప్పనిసరిగా ప్రతి వాళ్ళకు ఉండాల్సిన ఒక జ్ఞానం. మనం తిరుప్పావ అంటే ఏదో ఒక సంప్రదాయానికి చెందిన గ్రంథం లాగా ముద్ర పడిపోయింది. కానీ వాస్తవానికి మనం ఇందులో ఆలోచిస్తే తిరుప్పావైలో చాలా గొప్ప విశేషాలు ఉన్నాయి. ఇందులో స్వాట్ అనాలిసిస్ మీద దాసు వ్యాసం రాయబడుతున్నాడు. అంటే మనకి ఇంగ్లీష్ లో చెప్తారు, పర్సనల్ డెవలప్మెంట్ లో స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ అని అవన్నీ మనకి ఇందులో కనబడతాయి. ఇది ఒక్కడే కాదు, అసలు మనం ఒక మనిషిగా పుట్టినప్పుడు ఒక హ్యుమానిటీ అంటే ఒక మానవత్వం ఉండాలి కదండి మనిషి అయిన తర్వాత. ఆ మానవత్వం లేకపోతే మనుష్యత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఉండదు. ఆ మానవత్వంగా మనం మలుచుకోవడానికి, మానవుడి నుంచి మనీషిగా అవడానికి, అంటే చక్కటి బుద్ధివంతులు అవడానికి ఈ ప్రబంధం ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి కేవలం మనం బాగుంటే చాలు అన్న ఉద్దేశం కాదు, లోకమంతా బాగుండాలి. కాబట్టి ఈ వ్రతం అనేది మంగళకరమైన వ్రతం అని ఎందుకన్నారు అంటే లోకమంతా బాగుండాలి అని. ఇప్పుడు హైదరాబాద్ నుంచి శ్రీరంగం వెళుతున్నాం అనుకోండి వందే భారత్ ఎక్స్ప్రెస్ లో, ఆ వందే భారత్ ఎక్కగానే వాడు ఏదో స్నాక్స్ ఇస్తాడు, వాటర్ బాటిల్స్ ఇస్తాడు. వాటర్ బాటిల్ స్నాక్స్ కోసం మనం ట్రైన్ ఎక్కుతున్నావా? కాదు కదా. శ్రీరంగం వెళ్ళడం ప్రధాన ప్రయోజనం. ఈ మధ్యలో వాడిచ్చే వాటర్ బాటిల్ స్నాక్స్ మధ్యలో వచ్చేవి. అలాగే కృష్ణుని కలవడమే ప్రధానమైన ప్రయోజనం. ఇక్కడ వర్షం కురవడము, గోపవృద్ధులు బాగుండడం అనేది లోకమంతా బాగుండాలి అని కోరుకునే అనుషంగిక ప్రయోజనము, అలాగే ఉపకార స్మృతి కూడా. కాబట్టి ఈ మూడో పాసురంలో మనకు ఫలశ్రుతి చెప్పబడింది. అంటే రెండు రకాలుగా ఉన్నాయి, ఫస్ట్ చివరిలో కూడా చెప్తుంది. ముందులోనే గోదమ్మ ఈ వ్రతం చేయడం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అని. ఇప్పుడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో, ఏ పని చేయాలన్నా ఏ పని చేయకూడదన్నా శాస్త్రమే మనకు ప్రమాణము. కాబట్టి మనకు ఒక వైష్ణవత్వం ఉంది అని తెలుసుకోవాలి అంటే అసలు వైష్ణవులు అంటే ఎవరు అంటే విష్ణువుని మనసునందు నింపుకున్నవారు. ఆ విష్ణువు ఎట్లాంటి వాడు? అంతటా వ్యాపించి ఉన్నవాడు. అంతటా వ్యాపించి ఉన్న విష్ణువు మనలోనూ ఉన్నాడు,
అందరిలోనూ ఉన్నాడు. అందరిలోనూ ఉన్నాడన్నప్పుడు అందరూ బాగుండాలి అని కోరుకునేవాడే వైష్ణవుడు అనబడతాడు. దీనికి పరాశర భట్టర్ వారు చమత్కారంగా ఒక మాట చెప్తారనమాట. వాడు వైష్ణవుడా కాదా అనేది వైష్ణవత్వం ఉండో అన్నారు తనకే తెలియం, వాళ్ళకే తెలుస్తుంది అన్నారు. ఏమిటది? ఎదుటివాడు బాధపడుతుంటే అయ్యో వాళ్ళ బాధను ఎట్లా తీర్చాలి అన్న మనసు ఆలోచన నీకు ఉందా, అప్పుడు నీకు వైష్ణవత్వం ఉంది అని అర్థం. బాగైంది చెప్తే విన్నాడా, వాడికి కావాల్సిందే అని అన్నారా, ఆ రోజునే వైష్ణవత్వం పోయింది అని అర్థం అన్నారు. దయా అంటే ఏంటి? పరదుఃఖ అసహిష్ణుత్వమే దయ. ఇతడు ఇబ్బంది పడుతుంటే వాడి దుఃఖాన్ని ఎలా తీర్చాలి మనం ఏం చేయగలము అన్న ఆలోచన మనకు కలగాలి. అదే దయ అనబడుతుంది. కాబట్టి ఇక్కడ లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని చెప్తుంది. అలా ఉండాలని ప్రతివాడు కోరుకోవాలి. మనకు భక్తి ఉంది కదా, మనం ఇంట్లో హాయిగా పూజలు చేసుకొని మాలలు తిప్పుకుంటే సరిపోతుందా? అది కాదు. బయటికి వెళ్ళాలి, దోస్తిగా వెళ్ళాలి, అనేక చోట్ల కైంకర్యాలు చేయాలి, మనల్ని చూసి 10 మంది ముందుకు రావాలి. సంప్రదాయ గ్రంథాలు అందుకండి ఉపదేశ రత్నమాలలో మనవాళ్ళ బాబులు ఆళ్వార్గల్ వాళి అరుళి చెయల్ వాళి తాళ్వాదుమిల్ గురవరుతాం వాళి. ఆళ్వార్లు వర్ధిల్లాలి, అరుళి చేయల్ ప్రబంధాలు వర్ధిల్లాలి, దానికి వ్యాఖ్యానం అందించినటువంటి ఆచార్యులు వర్ధిల్లాలి, ఏ కొరత లేని ఆచార్యులు వర్ధిల్లాలి. కేవలం ఈ పాసురాలు చెప్పుకుంటూ కూర్చుంటే సరిపోతుందా? చెప్పుకుంటూ కూర్చుంటే సరిపోదు. అనేక గ్రంథముద్రణలు చేయాలి, సంప్రదాయాన్ని కాపాడుకోవాలి, సంప్రదాయాన్ని ప్రచారం చేయాలి. ఏ పని చేసినా ఈ పనిలో నాకెంత లాభం అన్నది పక్కన పెట్టాలి. సొంత లాభం కొంత మానుకోని గురజాడ అప్పారావు అప్పుడే చెప్పాడు. ఇది ఆళ్వార్ల ఆచార్యులు ఎప్పుడో చెప్పారు కదా. మరి సంప్రదాయ ప్రచారం చాలా ముఖ్యం. ఇదే విషయం చెప్తుంది. మనందరం కలిసి చేయాలి, భగవద్ అనుభవాన్ని అందరం కలిసి పంచుకోవాలి అనే విషయాన్ని ఈ పాశురంలో మనకు చెప్తుంది. ఓంగి ఉరగడంగా ఉత్తమన్ పేర్పాడి మన పాశురంలో చెప్తుంది అమ్మవారు. బలిచక్రవర్తి దగ్గర దానాన్ని యాచించి వచ్చినటువంటి వాడు వామనుడుగా వచ్చాడు. వచ్చి ఆయన దానం ఇవ్వగానే పెరిగాడు. అప్పుడు ఏ రూపం? అది త్రివిక్రమ రూపం. అలా పెరిగి ఆకాశం వరకు పెరిగి లోకములన్నింటినీ కూడా తన పాదములచే కొలిచినటువంటి ఓంగి ఉలహళంద ఉత్తమన్ పేర్పాడి అటువంటి పురుషోత్తముని యొక్క నామాన్ని చక్కగా గానం చేసి నాంగల్ నమ్ పావైక్కు చాత్తి నీరాడినాల్. మేమందరము ఈ వ్రతము అనే మిషతోని, మిష అంటే సాకు నెపం అని అర్థం, అలా స్నానం చేసినచో ఇంగిన్ని నాడెల్లా తింగళ్ ముమ్మారిపోయాడు, నీటి బాధలన్నీ కూడా తొలగిపోయి లోకమంతా సుభిక్షంగా ఉండి నెలకు 3 వానలు కురుస్తాయి చెప్తారు. ఓంగు పెరుం సెన్నెల్ ఊరు కైలుగడ. వరి అంతా కూడా చక్కగా పెద్దగా పెరిగి వరిదుబ్బల మధ్యలో చక్కటి నీటి సమృద్ధి కలిగి ఆ మధ్యలో చేపలు కదలటానికి కూడా స్పేస్ తక్కువయ్యి బలిష్టమైనటువంటి చేపలు ఎగురుతూ కనపడతాయంట. ఉంగువడైపోదు పొరివండు కనపడుప్ప. ఆ చక్కటి నీటి సమృద్ధి ఉన్నటువంటి ప్రాంతంలో కలువలు చక్కగా వికసించి ఉండి తేనెలుతూ ఉండగా అందులో తుమ్మిదలు నిద్రిస్తూ ఉంటాయి. అటు పైన తేంగాదే ఉక్కిరిందు శీర్తముడై పత్తి వాంగ. ఒక పక్కన పాడి అంటే సస్యం ఎట్లా ఉంటుందో చెప్తుంది, పంట పొలాల సమృద్ధి. అటు పైన పాడి సమృద్ధి. పశువుల పట్టాలకు వెళ్ళి ఆ పశువుల యొక్క సిరలు పట్టుకొని లాగడమే ఆలస్యం. పత్తి వాంగ కూడా నిరైక్కుం వళ్ళల్ పెరుం పశుక్கள். ఎత్తైన ఉదారమైనటువంటి పశువులు నీంగాద సెల్వం నిరేందేను రెప్పాబాయి. కుండలంతా నిండిపై ధారలుగా పాలు శ్రమిస్తుంటాయి. తరగని సంపదతోని వర్ధిల్లుతారు ఈ వ్రతంలో అవగాహిస్తే అని ఈ పాసుల యొక్క తాత్పర్య అర్థం. ఏ కొద్దిగా విశేషాలు మనం చెప్పుకుందాం. ఏమిటది? ఓంగి ఉలలు అళంద ఉత్తమన్ పేర్పాడి. ఓంగి పెరిగి, ఉలగు అళంద, ఉలగు అంటే లోకములను, అళంద అంటే కొలిచిన, ఉత్తమన్ పురుషోత్తముడైన, పేర్ నామాన్ని, పాడి కీర్తించు. ఎవరైనా వామనమూర్తి. ఎవరి వామనమూర్తి అంటే పరమాత్మను గురించి చెప్పేటప్పుడు విష్ణు పురాణం ఒక శ్లోకం చెప్పింది. ఆ శ్లోకం మనందరికీ తెలుసు. శ్రీ విష్ణు సహస్రనామంలో మనందరం సేవిస్తాం కూడా. దాసుడు చెప్తాడు, మీరు అందుకుంటారు. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే తదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే. అవికారాయ శుద్ధాయ, ఏ వికారము లేనివాడు.
వికారం అంటే అర్థం ఏంటి? మధ్యాహ్నం సాపాటు చేసిన తర్వాత ఐస్ క్రీమ్ తిన్న తర్వాత మిర్చి బజ్జి తిని, ఆ తర్వాత పాలు తాగితే కడుపులో ఒక వికారం. అది కాదు వికారం అంటే. ఇక్కడ వికారం అంటే మార్పు అని అర్థం అనమాట. ఆ వికారం లేనివాడు, మార్పు లేనివాడు అని అర్థం. మనకు మార్పు ఉంది. ఏమిటది మార్పు? షడ్భా వికారములు అంటారు. పుట్టుట, ఉండుట, పెరుగుట, మారుట, తరుగుట, నశించుట. ఏమైనా ఉన్నాయా లేవా మనకి? తల్లి గర్భంలోంచి పుడుతున్నాం. పుట్టినవాడు ఉన్నవాడు ఊరికే ఉన్నాడా? పెరిగాడు. పెరిగినవాడు మారాడు. మారినవాడు కొంతకాలానికి తరిగినవాడు కొంతకాలానికి నశించిపోయాడు. 6 వికారాలు మనకు ఉన్నాయి. ఆ వికారాలు లేనివాడండి పరమాత్మ అన్నారు. ఏమంటే మార్పు లేనివాడు అన్నారు. మరి ఇక్కడేమో పొట్టివాడుగా వచ్చాడు, పొడుగువాడు పెద్ద పొడుగయ్యాడు. ఇది మార్పా కాదా? ఇది మార్పే కదా. దీన్ని మార్పు లేనివాడు అని ఎట్లా అంటాడు? అవునండి, ఇది తప్పకుండా వివరించుకోవాల్సిన అంశమే. అసలు ఆయన పొట్టివాడిగా ఎందుకు వచ్చాడు? ఎందుకు పెరిగాడు? ఒకసారి చూస్తే చరిత్ర మనం పురాణాల్లో గమనిస్తే ఈ అవతారం ఎందుకు తీసుకున్నాడు ఆయన? ఇంద్రుడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. రాజ్యాన్ని పోగొట్టుకొని ఏడ్చాడు. తద్వారా తల్లి అది ప్రార్థించింది. అయ్యో, నన్ను ఆశ్రయించిన వాళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారా అని బాధపడి పట్టుకెళ్ళాడు. అర్థమవుతుందా? పడి పట్టుకెళ్ళాడు. ఎంత పొట్టిగా అవతరించాడంటే ఆ కాలంలో ఉన్న మరుగుజ్జులు కూడా ఈయన చూసి అయ్యో మాకన్నా పొట్టుకున్నాడే అనుకున్నారు. మాకన్నా పొట్టిగా ఉన్నాడే అనుకున్నాడు. అంత పొట్టిగాడు. అంత పొట్టివాడిగా ఉండి చక్కగా ఉపరాణం చేసుకున్న తర్వాత భవతి భిక్షాంతి అడుగుతారుగా, భిక్ష తీసుకోవడానికి వచ్చిన తర్వాత అన్నారట, కూడా మహాబలి యాగం చేస్తున్నాడు, ఓ బ్రహ్మచారి వెళ్ళవయ్యా అక్కడికి, చక్కగా కావాల్సిన పొందొచ్చు అంటే, అవునా, అది వెళతాను అని బలి దగ్గర యాచించడానికి వెళ్ళాడు. ఇక్కడ పరమాత్మ భక్తుల కోసం ఎటువంటి అవతారాలు ఎత్తాడు. ఎంత పొట్టివారుగా ఉండడానికి ఎవరైనా ఇష్టపడతారండి? అంత పొట్టిగా ఉండడానికి. అంత పొట్టివాడుగా వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? భక్తుల కోసం వచ్చాడు. అటు పైన బలిచక్రం దగ్గరకు వచ్చి అక్కడ 3 అడుగులు తీసుకున్నాడు. ఆయన ఇంకేమైనా అడగబోయా అని ప్రోద్బలం చేశాడు. నాకేం వద్దయ్యా, నాకు ఈ 3 అడుగులు చాలు అన్నారు. ఎప్పుడైతే ఆ ధార వింధ్యావళి పక్కన పట్టుకొని బలి చక్రవర్తి ఆ కమండలం నుంచి చక్కగా నీటిని ధారపోసాడో, ద మూమెంట్ దట్ డ్రాప్లెట్ టచ్డ్ హిస్ పామ్, ఇది తగలడమే ఆలస్యం, క్షణాల్లో పెరిగిపోయాడు. క్షణాల్లో అంత వేగం పెరిగిపోయాడు. ఇంతింతే ఒకటింతే అన్నట్టు అంత పెద్దగా పెరిగిపోయాడు. ఈ పెరగడం ఏమిటి, ఈ తరగడం ఏమిటి? అది ఆయన కొరకు కాదు. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇంద్రుడి యొక్క బాధను చూసి పెరిగిపోయాడు. ఇప్పుడు మళ్ళీ రాజ్యం లభిస్తుంది, ఈయనకి ఇవ్వబోతున్నాడు సంతోషంతో పెరిగిపోయాడు. అంత ఈ పెరుగుట తరుగుట తన కోసమైతే దోషం అండి, తన కోసమైతే దోషం, కానీ భక్తుల కోసం కదా ఇది, కాబట్టి ఇది దోషం కాదు అన్నారు. ఒకసారి శ్రీశ్రీనారాయణ వెంకటేశ్వర స్వామి వారు ఈ పాసురాన్ని వర్ణించారు పూవారిపడి కాలక్షేపాలు. కరెక్ట్గా ఈ కాలక్షేపం అయిపోగానే ఆ సందర్భంలో వింజమూరి విజయ్ కుమార్ గారు ఒక చమత్కారమైన మాట చెప్పారు. ఏమిటా మాట అంటే, ఈ ఓంగి వెళ్ళడం ఎట్లా ఉందట అంటే, వైష్ణవ స్వాములు కొన్ని గోష్ఠి వెళ్తారు, వెళ్ళగానే సంభవాన్ని ఇస్తారు, సంభవాన్ని ఇవ్వగానే కవర్ తీసి చూసుకున్నట్టుగా, సంభవాన్ని ఇవ్వగానే కవర్ ఎంత చూసుకున్నట్టుగా, చూసి ఆనందపడిపోయినట్టుగా అలా ఈ చుక్క పడవాలని చేశాడండి అని చెప్పారు. అలా మంగళాశాసన భాషలో ఈ రోజు వీరిక్కడ ఉండడం కూడా ఒక అద్భుతమైన ఒక జ్ఞాపకం దాసు గుర్తొచ్చింది అనుకోకుండా. అలా ఒక చుక్క పడగానే ఇంద్రుడికి మళ్ళీ నేను ఇస్తాను కదా అని ఆనందంతో పెరిగిపోయాడు. కాబట్టి ఈ పెరుగుట అనేది నా కోసం కాదు. ఇది శ్రీరామాయణంలో ఒక వృత్తాంతం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? దశరథ చక్రవర్తి 60,000 సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలించి తర్వాత సభను తీర్చి, నేను ఇంకా శ్రీరాముడికి యువరాజ పట్టాభిషేకం చేయాలి అనుకుంటున్నాను అని అసలు ఆయన మనసులో ఒక ఉత్సుకత కలిగింది. అసలు ఆయన గురించి, రాముడి గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు అని. ఇప్పటి పొలిటీషియన్స్ లాగా కాదు కదండి, రాత్రికే మన కొడుకుని, మన అల్లుడిని, మన బిడ్డని మినిస్టర్ చేసేద్దాం, అది కాదు కదా. ఆయన ధర్మబద్ధంగా పరిపాలించేవాడు. కాబట్టి మంత్రులని, జనపదుల్ని, అయోధ్య వాసులని సభ తీర్చి మీ అభిప్రాయం చెప్పండి. ఎందుకంటే రాజా అంటే అర్థం తెలిసిన రంజనాత్ రాజా, రంజింపజేయువాడు, తన ప్రజలని కన్నబిడ్డలుగా చూసుకునేవాడు రాజు అనబడతాడు. అటువంటి వాడు ఎంతో గొప్ప గుణాలతో ఉండాలి. కాబట్టి ఇలా నేను నా కొడుకుని యువరాజ పట్టాభిషేకం చేస్తాను అంటే చక్రవర్తి ఈయన అడ్డు చెప్పేవాడు ఎవడు లేడు. కానీ అసలు రాముడి విషయాన్ని ఏమనుకుంటున్నారు అనగానే, ఆహాహా, ఎన్నో కళ్యాణ గుణాలు కదా నీ కొడుకులో అన్న సభాముఖంగా అందరూ ఒక్కసారి జయ జయ ధ్వానాలు చేశారట. ఏమిటి ఇంతగా మీరు రాముని పోడుతున్నారు? చక్రవర్తికి ఒక రకమైన ఎంబ్రాజింగ్ ఫీలింగ్ వచ్చింది. అంటే 60,000 సంవత్సరాలు నేను బాగానే పరిపాలిస్తున్నాను కదా, నా పరిపాలన దోషం ఉందా అంటే, అది కాదయ్యా, నీ కొడుకులో
అనంతమైన కళ్యాణ గుణాలు ఉన్నాయి అన్నారు. ఏదో ఒకటి చెప్పండి అంటే అప్పుడు చెప్తున్నారు, వ్యసనేషు మనుష్యాణం వృషం భవతి దుఃఖిత ఉత్సవేషు చ సర్వేషు ఇతరేవ పరితుష్యతి. అయ్యా, అయోధ్యలో ఎవరికైనా ఒక చిన్న ఆపద కలిగిందంటే చాలు రాముడు తనకే ఆ ప్రాబ్లం, ఆ సమస్య కలిగినట్లుగా భావిస్తాడు, బాధపడతాడు. ఇంతకన్నా కళ్యాణం కూడా ఎవరికి కావాలండి కదా. అలాగే ఎవరింట్లో అయినా ఉత్సవాలు జరిగితే నేను మంచిగా తండ్రి లాగా ఉండి త్వరలో కడుతూ ఓ పెద్ద దిక్కు నిలబడతాడు. ఇంతకన్నా ఏం కావాలండి అని పొంగిపోయాడు. కాబట్టి ఇతరుల దుఃఖాన్ని చూసి బాధపడటం అనేది దోషం కాదు, గుణమే అవుతుంది అని మనకు అక్కడ వ్యాఖ్యానంలో పెద్దలు వర్ణిస్తారు. అటువంటి ఉత్తముడు. ఇంకా ఉత్తముడు అని ఎందుకన్నారండి అంటే ఆ రోజున లోకాన్ని కొలిచాడండి స్వామి. లోకాన్ని కొలిచినప్పుడు వీడు మనవాడా, వీడు మనవాడు కాదా, వీడికి భక్తి ఉందా లేదా చూశాడా, ఏమన్నా యోగ్యత చూశాడా, వీడు బ్రాహ్మణుడా అబ్రాహ్మణుడా పురుషుడా స్త్రీయా ఏమీ చూడలేదు. ప్రతి వారిని తన పాద స్పర్శతోని కటాక్షించాడు, అన్ని లోకాన్ని కొలిచాడు. అది వాత్సల్యము అనబడుతుంది. ఇప్పుడు చంటి బిడ్డ, పాలు తాగే బిడ్డ ఉన్నటువంటి ఒక తల్లి మధ్యరాత్రి ఒక్కసారి లేచి ఉలిక్కిపడి పక్కన తడుపుకుని చూస్తుంది, పిల్లవాడు ఉన్నాడా లేడా అని. ఆ పిల్లవాడు ఏమైనా అడిగాడా అండి? నేను మధ్యరాత్రి లేచి చూడు అడిగాడా? అడగలేదు. కానీ తల్లికి ఉన్నటువంటి వాత్సల్యం చేత ఒక తడుపు చూసినట్టుగా ఇలా మనందరి మీద ఉన్నటువంటి వాత్సల్యం చేత ఆ కృతయుగంలో ఆ శ్రీమన్నారాయణుడు పెద్దగా పెరిగి లోకాలన్నింటినీ కొలిచాడు. ఆయన ఉత్తముడు. అందుకని ఉత్తముడు అన్న పదం వాడింది పురుషోత్తముడు. ఎవరిని పురుషోత్తముడు అంటే అర్థం ఏంటి? పురుషులలో ఉత్తముడు అని చెప్తే అది చాలా సామాన్యమైన అర్థం అవుతుంది. ఏమిటది అంటే పురుష, ఉత్పురుష, ఉత్తర పురుష, ఉత్తమ పురుష అని కొన్ని నిర్వచనాలు ఉన్నాయి. జడమైన ప్రకృతి కన్నా వేరైన వాడు పురుషుడు. మనందరం పురుషులమే, మీరు కూడా పురుషులే, మీరే స్త్రీలు కాదు. పురుష శబ్దానికి అర్థం పురిసేతే ఇది పురుష, పురమునందు నివసించువాడు అంటే జీవుడు అని అర్థం అనమాట. జీవుడు అర్థం. జడమైన ప్రకృతి కన్నా వేరైన వాడు పురుషుడు. ఈ పురుషుడు కొంతకాలం ఈ భూమండలంలో ఉండి ఆచార సమాచారాన్ని పొంది మహాలక్ష్మి పురుషకారం ద్వారా శ్రీమన్నారాయణ యొక్క చరణాలు ఉపాయములు శరణాగతి చేసి శరీరం పడిపోయిన తర్వాత ముక్తి పొందితే ఆ ముక్తి పొందిన వాడిని ఉత్పురుష అన్నారు. అసలు సంసారంలోకి రాకుండా ఎప్పుడు నిత్యం వైకుంఠంలోనే ఉంటే వాడిని ఉత్తర పురుష అన్నారు. ఇక్కడ పరమాత్మ జడమైన ప్రకృతి కన్నా వేరైన వాడు, పురుషుడి కన్నా వేరైన వాడు, ముక్తి పొందిన ఉత్పురుషుడి కన్నా వేరైన వాడు, నిత్యులకైనా ఉత్తర పురుషుల కన్నా వేరైన వాడు పురుషోత్తముడు అని ఇంత అర్థం చెప్పుకోవాలి. అటువంటి పురుషోత్తముడు. పురుషోత్తముడి యొక్క పురుషోత్తముడిని పాడి అని చెప్పొచ్చు కదా. ఓంగి ఉలహళంద ఉత్తమన్ పాడి చెప్పొచ్చు, పేర్ పాడి అని. ఇక్కడ పేరు అనే పద ప్రయోగంలోనే చాలా విషయం దాగుంది. ఇక్కడ ఏమిటి పేరు పాడి? ఉత్తముడి యొక్క పేరు పాడి అంటే నామాన్ని కీర్తించి అని అర్థం. ఎందుకు కీర్తించాలి అంటే కలియుగంలో నామస్మరణనే చాలా గొప్పదైనది. జాయన్ కృతే యజద్ యజ్ఞై త్రేతాయాం ద్వాపరే అర్చయన్ యద్ ఆప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త్య కేశవం అన్నారు. కృతయుగంలో తపస్సు ద్వారా పొందే ఫలం, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదుల ద్వారా చేసి పొందే ఫలం, ద్వాపర యుగంలో గోపికలు ఎటువంటి నిష్కల్మషమైన భావంతో శ్రీకృష్ణుని పరిచయం చేశారో అటువంటి పరిచయం ద్వారా పొందే ఫలం కలియుగంలో కేవలం నారాయణ యొక్క సంకీర్తం చేత మనం పొందవచ్చును. కలం సంకీర్త్య కేశవం. అందుకే కదండి శంకరాచార్యులు కూడా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి భుక్రూకరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం, గోవిందుణ్ణి భజించండి అని అర్థం. భజ సేవాయాం అని ఒక ధాతువు, గోవిందుణ్ణి ఆశ్రయించండి అని అర్థం. గోవిందుణ్ణి ఆశ్రయించండి. ఎందుకు? మోక్షమిచ్చేది జనార్దనాథ్. మోక్షము వాడొక్కడు ఇవ్వగలడు, వాడు ఆశ్రయించండి అన్నారు. నేను కలియుగంలో మనం కేశవనామం అంటే శ్రీమన్నారాయణ యొక్క నామాన్ని స్మరించడం చాలా ఉత్తమమైనది. కాబట్టి పురుషోత్తముడి యొక్క ఏర్పాడి అంటారు. అటుపైన ஓங்கி உலகளந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம் பாவைக்கு சாத்தி நீராடினாள். మేము
ఈ మార్గశీర్ష స్నానము అనే మిషతోని ఒక వంకతోని ఈ వ్రతంలో మేము అవగాహించినట్లయితే కలిగేటువంటి ఫలములు ఏమిటి అని మెల్లగా చెప్పడం ప్రారంభిస్తున్నారు. తింగిన్ని నాడెల్లాం తింగళ్ ఉమ్మారి పెయిలు తీంగు ఇన్ని ఈతి బాధలు లేకుండా నాడు ఎల్లాం నాడెల్లాం లోకమంతా దేశమంతా తింగళ్ ముమ్మారి పెయిలు నెలకు 3 సార్లు వర్షం పడుతుంది, అలా సుభిక్షంగా ఉంటుంది అన్నారు. ఏమిటి ఈతి బాధలు అంటే ఏమిటి? ఈతి బాధలు అంటే అతివృష్టి అనావృష్టి వల్ల మనకు కలిగే బాధలు. అతివృష్టి ఎక్కువగా వర్షం పడి పంట పొలం నశించిపోవడం, అనావృష్టి వర్షాలు పడకుండా నశించిపోవడం, అలాగే ఏనుగులు, అలాగే మిడతలు, ఇంకా వీటి ద్వారా పంటలు నశించిపోవడం, అలాగే రాజు పీడించడం ద్వారా, పీడించేటువంటి రాజులు ఉండడం. ఇప్పుడు మనకు రాజులు లేరు, ఎవరున్నారు? పొలిటీషియన్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా పీడింపబడి ఇన్ఫ్లేషన్ రూపంలో అన్ని ధరలు పెరిగి అలా అవస్థ పడతాయి. ఇవన్నీ కూడా ఈతి బాధల కింద వస్తాయి. చోర భయం, దొంగల భయం, అగ్ని భయం, సునామీలు, ఇవన్నీ కూడా ఈతి బాధల కిందకి వస్తాయి అన్నమాట. ఈ వ్రతంలో మనం అవగాహించినట్లయితే ఈతి బాధలు లేకుండా మాసానికి 3 వర్షాలు పడతాయి. ఎందుకంటే ఒకసారి వర్షం పడి ఆ తర్వాత కొద్దిగా మళ్ళీ నేల పొడి పొడిగా ఉండడంతోనే మళ్ళీ ఒకసారి వర్షం, మళ్ళీ కొద్దిగా పొడి పొడి మళ్ళొక వర్షం, నెలకు 3 వర్షాలు. సంవత్సరానికి 3 పంటలు విన్నాం, కానీ నెలకు 3 వర్షాలు పడతాయా? పడతాయి. ఎప్పుడు పడతాయి? 3 కారణాలు చెప్తాడు దానికి. ఏమిటది? ధర్మబద్ధంగా రాజు పరిపాలిస్తే ఒక వర్షం, అంటే ధర్మబద్ధంగా పరిపాలించే రాజుల కొరకు ఒక వర్షం, అలాగే వేదాధ్యయనం చేసేటువంటి వారి బ్రాహ్మణోత్తమ గురించి ఒక వర్షం, అలాగే పతివ్రత ధర్మాన్ని ఆచరించేటువంటి స్త్రీల గురించి ఒక వర్షం అన్నారు కదా. సనాతన ధర్మాన్ని కాపాడుతూ మన ఉన్న కాలంలో మన మాంసనేత్రాలతో చూడటానికి వీలుగా అయోధ్య రాముడిని ప్రతిష్టాపన చేసేటువంటి మోడీ లాంటి నాయకుల కొరకు ఒక వర్షము అన్నారు. తరువాత వైఖానస ఆగమంలో 1000కి పైన ప్రతిష్ఠ చేసినటువంటి ఒక తాతగారిని కలిగి ఉండి వారు స్వతహాగానే 500లకు పైగా ప్రతిష్టలు చేసి ఈ దేవాలయ ప్రతిష్ఠ చేసి ఈ దేవాలయంలోనే ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి భాస్కరాచార్య స్వామి లాంటి మహానుభావుల గురించి ఒక వర్షం అంటారు. ఇటీవలే శ్రీరంగ క్షేత్రంలో కూడా వారం 10 రోజుల పాటు చక్కగా యజ్ఞాలు చేసుకొని వచ్చారు వారు మహానుభావులు. వారి తాతగారు 100 సంవత్సరాలు పైబడ్డవారు, ఇంకా జీవించున్నారు. అద్భుతమైనటువంటి పాండిత్య గరిమ ఉన్నటువంటి వారు. అలా వారు గోష్ఠితో వెళ్ళి మోక్ష క్షేత్రాల్లో యజ్ఞయాగాలు చేయాలని సంకల్పం చేశారు. మొన్నటి కాలంలో శ్రీరంగంలో చేసి ఇచ్చారు వారు భాస్కరాచార్య స్వామి. అలాగే బిహెచ్ఐలో రామాలయంలో చేసినటువంటి ఇలాంటి ప్రతిపదల గురించి ఒక వర్షం అన్నారు. అలా 3 వర్షాలు కురుస్తాయి అన్నారు. ఇది తింగిని నాడెల్లా తింగళ్ మారి పేరు అని చెప్పారు. దీని గురించి అడుపైన தேங்காதே ఉక్కిరిందు సీర్తములై ఓంగు పెరుం చెన్నెల్ పూడు కైలుగడ. అంత మాత్రం కాదండి, పెరిగిన పెద్ద వరిచేలలో చేపలు తుళ్ళి పడుతూ ఉంటాయట. ఆ వరిచేలు ఎట్లా ఉన్నాయట? అది కూడా పెద్దగా ఉన్నాయట. అంటే గోపికలు, ఆండాళ్ళ గోపిక త్రివిక్రముణ్ణే మనసులో భావించి 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 వీళ్ళకి ఆ వరిచేలు కూడా అంత పెద్దగా అవపడుతున్నాయట. ఆ వరిచేలు ఎట్లా ఉంటాయట? త్రివిక్రముడు లాగా పెద్దగా ఉంటాయట. ఆ పెద్దగా ఉండి మరి నీరు సమృద్ధిగా ఉంది కదండి, వరికి కావాల్సింది ఏంటి? బాగా వాటర్ కావాలి. నీరు సమృద్ధిగా ఉండడం వల్ల ఆ వరి దుబ్బలు త్రివిక్రముడంతగా పెరిగిపోయాయట. నిజంగానే అంత పెద్దగా ఉండవు, కానీ గోదాదేవి భావన ఆర్గానిక్ అని చూసారు సార్. సేంద్రియ చేస్తే నార్మల్గా పెరిగే సైజు కన్నా కూడా కొద్దిగా ఎత్తు సైజులోనే పెరుగుతాయి. మనం నిజంగా పంట పొలాల క్షేత్రంలో నిజంగా అంటారు, ఈ తిరుప్పావ వైద్యులకి అవసరమే, వ్యవసాయదారులకు కూడా అవసరమే. వాడు వ్యవసాయం చేస్తూ జై శ్రీమన్నారాయణ అనుకుంటూ విత్తనాలు వేస్తే చాలు, అది కూడా త్రివిక్రమాధార రూపంలో వెళ్తాయట. అంతటి నీటి సమృద్ధి వల్ల చక్కటి వరిదుబ్బలు, అంతటి నీరు, అంత పెద్ద పెరిగిన వరిదుబ్బలు ఉండడం వల్ల చేపలు కూడా బలిష్టంగా ఉండి అవి తుళ్ళుతూ అవి జరిగిపోవడానికి స్పేస్ లేకుండా ఎగురుతూ ఉంటాయట. చేపలు నీటిలో కదలాలి అంటే కొంత స్పేస్ కావాలి, కానీ బలిష్టంగా ఉన్నాయి. వరిదుబ్బలు కూడా బలిష్టంగా ఉన్నాయి. దాంతో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళడానికి ఎగురుతూ ఉంటాయి. అంతటి యొక్క పరిపుష్టి, అంతటి యొక్క సస్యము ఉన్నాయి ఈ వ్రతంలో అవగాహిస్తే. అటుపైన ఉంగువడై పోదిల్ పొరివన్ను కనపడుప్ప, పూచిన కలువ పూలలో చక్కటి మకరందాన్ని స్రవిస్తూ ఉన్నటువంటి అందులో చక్కటి తుమ్మెదలు
విహరిస్తూ ఉంటాయి అన్నారు. ఏంటండి ఇక్కడ? నీరు సమృద్ధిగా ఉంటే చక్కటి కలువలు, కలువ తామర రెండు ఒకటేనా? రెండు వేరు వేరు. సూర్యోదయానికి వికసించేది తామర పుష్పం, చంద్రోదయానికి వికసించేది కలువ పుష్పం కదా. అది సో అలా నీటి సమృద్ధి వల్ల కలువలు కూడా చక్కగా ఉండి తేనె రూడుతూ ఉండగా ఆ తుమ్మెదలు వచ్చి తనకు అందమైన వృత్తాంతం చెప్తారు. ఒక భార్యాభర్తలైన తుమ్మెదలు వచ్చి ఆ మకరందాన్ని గ్రోలి అయ్యో సూర్యోదయం అయితే మళ్ళీ ఇవి ముకులుస్తాయి, మనం ఇందులో చిక్కుకుపోతా అన్న ఒక జాస కూడా లేకుండా మత్తెక్కి పడిపోతాయట. ఉదాహరణ, భార్యాభర్తలు మన సహస్రాబ్ది సేవించడానికి వచ్చారు. ఎక్కడ? ముచ్చింతల చిన్నజీస్వామి ఆశ్రమం దగ్గర. సాయంత్రం పూట ట్రైన్ బుక్ చేసుకున్నారు, 6 ఏమో వచ్చేసారు. చిన్నజీస్వామిని సేవించుకున్నారు, ఆవుబడి జీస్వామిని సేవించుకున్నారు, జగన్నాథ జీస్వామిని సేవించుకున్నారు. తీర్థగోష్ఠి అయింది. 180 దివ్యక్షేత్రాలు వెళ్ళారు. అక్కడ ఒక్కొక్క క్షేత్రాన్ని చూసి మైమర్చిపోయి, అక్కడ వచ్చిన పెద్దలను చూసి మైమర్చిపోయి, మన సహస్రాబ్ది ఉత్సవాలు అంటే పెరుమాళ్ళే ఉందని ఎప్పటికైనా ఉంటారు. పెద్దలు ఎప్పటికీ ఏం చేస్తుంటారు కదా, అలాంటి పెద్దలు సేవిస్తూ ట్రైన్ టైం కూడా మర్చిపోయారట. ఆ తర్వాత నువ్వు చెప్పొద్దా అని భార్యాభర్తలు గొడవ పడుతున్నారు. ఇప్పుడు ట్రైన్ టికెట్ బుక్ చేసినప్పుడు భార్యకి భర్త తెలుస్తుంది కదా, తెలిసినప్పుడు ఎవరైనా గుర్తుపెట్టుకోవచ్చు కదా. ఆ సమయం దాటిపోయింది, నువ్వు చెప్పొద్దా అన్నట్టుగా ఈ తుమ్మెదలు అంటే తెల్లవారుతుంది, మనం మకరందాన్ని గురలేము, తెల్లవారు లోపల ఇంటికి వెళ్ళాలి కదా, అని నువ్వు చెప్పొద్దా అని భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటున్నాడు తుమ్మెదలు. అంతటి మకరంద సమృద్ధి కలిగినటువంటి పుష్పాలు కలువపూలు కలిగి ఉంటాయి అని ఇక్కడ పాడి సమృద్ధి చెప్పారు. పంట సమృద్ధి అటుపైన ఇప్పుడు పాడి సమృద్ధి చెప్తున్నారు. తేంగాదే బుక్కిందు సీర్తముడై పత్తి వాంగా అంటే పశువుల కొట్టంలోకి జంకకుండా ఏ భయం లేకుండా వెళ్ళి, చిన్నవాళ్ళు వచ్చినా పెద్దవాళ్ళు వచ్చినా వెళ్ళి పశువుల కొట్టడానికి వెళ్ళి వాటి యొక్క చనుకట్లను, ఆ కూర్చొని చనుకట్లని పత్తి వాంగా పట్టుకొని ఇలా లాగితే చాలండి. కుడం நிறைக்கும் వళ్ళల్ పెరుం పసుక్கள் నీంగాద సెల్వం நிறைந்து, కుండలు పరిపూర్ణంగా నిండి ధారలు స్రవించేట్లుగా అలా ఉదారమైనటువంటి వళ్ళల్, ఉదారమైన పెరుం పసుక్கள் పెద్దవైనటువంటి పశువులు తరగని సంపద ఇస్తూ ఆ సంపదతో నిండి ఉంటారు అని ఈ పాసుల యొక్క అర్థం. అంటే ఒక పక్కన పంట సమృద్ధి, పాడి పంట అంటాం కదా, అలా పంట సమృద్ధి చెప్పబడింది, పాడి సమృద్ధి కూడా చెప్పబడింది. కాబట్టి ఈ వ్రతము లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని కోరుకునే ప్రతి వారు చేయాలి. ఇప్పుడు చెప్పండి, ఇది కేవలం వైష్ణవ సంబంధించిన వ్రతమా? ఇది కాదు కదా. అందరం కలిసి అందరూ బాగుండాలి. మనకు కృష్ణ పరమాత్మ ముందే చెప్తాడు, భగవద్గీత ఎవరు వినాలి? అయ్యా అసూయ లేనివాడు వినాలి అంటారు. ఎవరు వినాలి? అసూయ లేనివాడు వినాలి అంటారు. అసూయ ఈర్ష్య రెండు ఒకటేనా? రెండు ఒకటిలాగా మనకు అనిపిస్తాయి, కానీ రెండు వేరు వేరు. అసూయ అంటే దోషములు, గుణాలు కలిగినటువంటి వాళ్ళలో దోషాలని ఆరోపించి చెప్పడం అసూయ అనబడుతుంది. అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, అలా మంచి గుణాలు ఉన్నాయి, ఆ మంచి గుణాలు కీర్తించడం పక్కన పెట్టి ఓవరాక్షన్ అండి అంటారు కొంతమంది కదా. ఆ గుణాలున్న వారిలో కూడా దోషాలని ఆరోపించి చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది. చూడండి, అస్తమానం దివ్యదేశాలు, అస్తమానం ఏదో గ్రంథ కాలక్షేపాలు, అస్తమానం 10 మందిని బాగు చేయాలని ఏదో ఒక ప్రవచనాలు పెట్టి 10 మందిని ఎంకరేజ్ చేస్తుంటారు. అలాంటి యొక్క మంచి బుద్ధిని కీర్తించే గుణం ఉంటే మంచిదే, కీర్తించకపోయినా తటస్థంగా ఉన్నా మంచిదే, కానీ గుణాల్లో దోషాలు ఆరోపించడం అసూయ అనబడుతుంది. ఈర్ష్య అంటే ఓర్వలేని తనం, ఒకడు ఎదుగుతుంటే చూడలేని తనం అనమాట. కాబట్టి ఇది లేని వాళ్ళు వినాలి గీత అని చెప్పారు. ఈ వ్రతం కూడా అసూయ లేకుండా లోకమంతా బాగుండాలి, లోకమంతా సుభిక్షంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఇగో ఈ వ్రతంలో మీరు అవగాహించినట్లయితే మీకు ఇవన్నీ లభిస్తాయి అని చెప్తున్నారు. సరే, బాగుందండి. ఇప్పుడు మన ప్రక్రియ ప్రకారంగా ఇందులో కొన్ని విశేషార్థాలని ఆచార్యపరంగా సేవిస్తూ, అలాగే ఇందులో ఉన్నటువంటి దివ్యదేశ వైభవాన్ని కూడా కొద్దిగా మనం అనుభవించే ప్రయత్నం చేద్దాం. ముందుగా భగవంతుడు ఏ స్థానాల్లో కొలువై ఉంటాడు అన్న విషయాన్ని మనకు పాంచరాత్రం తెలియజేసిందని, అవి 5 స్థానాలని మనం చెప్పుకున్నాం. అవి పరవ్యూహ విభవ, అంతర్యామి, అర్చ అనే 5 స్థానాలకు ప్రతీకగా మొదటి 5 పాసురాలు ఉపోద్ఘాత ప్రకరణంగా మనకు ఉన్నాయి. నారాయణనే నమక్కే పరే తరువాన్ అని చెప్పడం ద్వారా శ్రీవైకుంఠం చెప్పబడింది. దానికి కారణ వైకుంఠము అని పేరు. ఏం పేరు? కారణ వైకుంఠం అని పేరు. అక్కడ శ్రీమన్నారాయణతో పాటుగా ఎప్పుడూ అక్కడే ఉండేటువంటి వారు, నిత్యులు, మన భాషలో చెప్పాలంటే సిటిజన్స్ ఉంటారు. వాటితో పాటుగా ముక్తులు కూడా ఉంటారు. కొంతకాలం సంసారంలో ఉండి
ముక్తిని పొందినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే కొంతమంది ఈ దేశంలో ఉండి ఇంకో దేశంలోకి వెళ్ళి పిఆర్ అప్లై చేసిన వాళ్ళు లాగా అనమాట. అలా ముక్తులు నిత్యులు శ్రీవైకుంఠంలో ఉంటారు. కానీ శ్రీవైకుంఠంలోకి బ్రహ్మరుద్రాదులకు కూడా ఎంట్రీ లేదు. మరి వారందరూ సేవించాలి కదా అని కొద్దిగా కిందికి దిగి పాలకడలో వెంచేసి ఉన్నాడు పయ్యత్తు ఎన్న పరమన్ అడిపాడు. ఆ పద ప్రయోగంలోనే ఒక ఆశ్చర్యం ఉంది. పయ్యత్తు ఇన్న చాలా మెల్లిగా ఇలా నిద్రిస్తున్నా. ఎందుకు? హడావుడి చేస్తే ఎవరన్నా పిలిస్తే వినబడకపోతే ఎట్లా అని ఇలా వంగి ఒక చెవిని ఇటు పెట్టి ఉన్నారు. గజేంద్ర రక్షాత్ త్వరితం భవంతం అని గజేంద్రుడు ప్రార్థిస్తే ధన్మని వచ్చాడు చూసారా? అట్లా బ్రహ్మరుద్రాదులకు ఎంట్రీ ఉండేలాగా ఒకటి స్థానం. అలాగే ఆర్తితో ప్రార్థించినప్పుడు మరి వాళ్ళ మొరలు వినాలి అని ఒక చెవుని ఇటువైపు వేసి పడుకొని అలా మెల్లగా పడుకొని ఉన్నటువంటి స్వామి అన్నారు. అసలు అవతారాలన్నిటికీ కూడా మూల కందము ఎవరు అంటే ఈ క్షీరాబ్దినాథుడే. ఈ విషయాన్ని మనకు క్షీర సాగర శయన నారీమణికి చీరలిచ్చినది నాడేనే విన్నూర రామ ధీరుడౌ రామ దాసుని బంధము తీర్చినది విన్నూర రామ. చాలాసం కీర్తన, అద్భుతమైన కీర్తన. క్షీరసాగర సేన ఎందుకని నేను ఇబ్బంది పెడతావు? నేను విన్నానయ్యా, నారీమణికి చీరలు ఇచ్చినది. ఎవరా నారీమణి? ద్రౌపది కదా. శంఖచక్ర గదాపానే ద్వారకా నడయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతం అన్నప్పుడు ఎవరంటే చీరలిచ్చి కాపాడింది? ఆ కృష్ణ పరమాత్మ కదా. నారీమణికి చీరలిచ్చినది, నారీమణికి చీరలు ఇచ్చావని నేను విన్నానురా ఓ రామ. అంటే రాముడు గారు కృష్ణుడు అర్థం కాదు కదా. ఆయనే ఈయనే ఆయన. ధీరుడవు రామదాసుడి యొక్క బంధాన్ని విడిపించింది ఎవరు? రాముడు. అంతేకాదు నీరజాక్షికై నీరది కట్టిన నీ కీర్తిని విన్నాడురా రామ. అద్భుతమైనటువంటి కమలాల లాంటి తామర రేకుల లాంటి తీర్చిన కన్నుటువంటి అసితేక్షణ అని చెప్పబడే సీతాదేవిని పొందడం కొరకు సముద్రం పైన వారధి కట్టావు కదా, అటువంటి నీ కీర్తిని విన్నాడురా రామ. ఎవరైనా క్షీర సాగర శయన, క్షీరాబ్దిలో పడుతున్నటువంటి ఓ స్వామి అని. కాబట్టి ఈ అవతారాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? క్షీరాబ్దిలో పడుతున్నటువంటి స్వామి నుంచే వస్తున్నాయి. మరి హరివంశ పురాణంలో ఒక శ్లోకం, ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవనికేతన నాగ పర్యంకమృత్సుచ్య త్యాగతో మధురాంపురి ఆహాహ. ఆ క్షీరసాగరంలో పయనించినటువంటి ఆ స్వామి నాగ పర్యంకాన్ని వదిలిపెట్టి ఈ మధురానగరంలో అవతరించాడు కదా అని ఒక అర్థం. నాగపర్యంకం ఉత్సృజ్య, ఇక్కడ పద విభజన చేస్తే నాగపర్యంకం ఆదిశేషుణ్ణి, ఉత్సృజ్య ముందు పుట్టింపజేసి, అంటే ఎవరిని? బలరాముడిని ముందు పుట్టింపజేసి ఆ తర్వాత శ్రీకృష్ణుడు వచ్చాడు. రెండు రకాల అర్థం చెప్పుకోవచ్చు అనమాట. అలా మధురానగర్లో ఏం చేస్తున్నాడు కదా అని చెప్పడం. ఎందుకు చెప్తున్నా ఇంత లోపలికి అంటే, విభవ అవతారములు పరమాత్మ యొక్క వైభవాన్ని తెలిపేటువంటి రామకృష్ణాది అవతారాలన్నీ కూడా ఈ క్షీరసాగరంలో ఉన్నటువంటి స్వామి నుంచే వస్తున్నాయి అని అర్థం అనమాట. అది కాబట్టి ఆ క్షీరసాగరుడిని కీర్తించారు. ఇక పైన 3వ పాసురంలో ఓంగి ఉరహళంద, ఇక్కడ త్రివిక్రమ వామన త్రివిక్రమ అవతారాన్ని కీర్తించారు. అంటే విభవ అవతారాలు. మొదటి పాసురంలో పర, 2వ పాసురంలో వ్యూహ, 3వ పాసురంలో విభవ. అలాంటి పరమాత్మ యొక్క అవతారాన్ని కీర్తించి భగవన్ నామం యొక్క విశేషాన్ని కూడా మనం చెప్పారు. ఇక్కడ రామానుజపరంగా మనం దీన్ని ఎట్లా అని వర్ణించుకోవచ్చు ఏమండి? ఓంగి ఉలహళంద ఉత్తమం. అసలు తిరుప్పావై ప్రబంధం అంతా అష్టాక్షరీ మంత్రం యొక్క అర్థమేనండి. ఈ పాసురంలో మొదటి లైనే అష్టాక్షరీ మంత్రం. ఓంగి, ఓం వచ్చిందా లేదా? ఉలగు అళంద, లోకాల్ని కొలిచిన స్వామి. లోకాలు దేంతో కొలుస్తారు? పాదంతో కొలిచాడు. పాదాన్ని కనపడితే మనం ఏం చేస్తాం? నమస్కారం చేస్తాం. అది నమః, నమో, ఓం నమో. ఉత్తమన్, ఉత్తముడు, పురుషోత్తముడు ఎవరైనా నారాయణ. పేర్పాడి, పేరును పాడటం అంటే కైంకర్యం. నారాయణ పైన వచ్చినటువంటి ఆయ, చతుర్థి విభక్తి కైంకర్యాన్ని మనకు చెబుతుంది. నారాయణ ప్లస్ ఆయ. ఓం నమో నారాయణాయ అయిపోయి మొదటి పదంలోనే అష్టాక్షరి వచ్చింది. అంటే మనకు ఒక మాట ఉంది మహాభారతంలో, ఇష్టం హి విదుషాంలోకే సమాస వ్యాసధారణం. పెద్దలైనటువంటి వారు
ఏదైనా ఒక విషయాన్ని మనకు చెప్పినప్పుడు దాని ముందు సంగ్రహంగా చెప్తారు, బ్రీఫ్ గా చెప్తారు, తర్వాత దాన్ని విడదీస్తూ చెప్తారు. అలాగే మన గోధుమ తల్లి కూడా ముందుగా నారాయణనే అని చెప్తూ ఓంగి విలగలందా ఇందు నమో నారాయణాయ ఈ అష్టాక్షరి మహామంత్రార్థాన్నే ఈ భాషలో అంతా చక్క ప్రబంధం అంతా వివరిస్తూ వెళుతుంది. మరి ఏమిటండి రామానుజ ప్రభావం ఇందులో దాగి ఉన్నది? ఓంగి ఉలగలందా ఉత్తమన్ పేర్పాడి అన్నారు, ఉత్తముడు అన్నారు. మనకు 3 రకాల పురుషులు ఉంటారని తెలుసు కదా, అధముడు, మధ్యముడు, ఉత్తముడు అని. అధముడు అనేటువంటి వాడు ఏం కోరుకుంటాడు? ఎదుటివాడు పాడైపోవాలని కోరుకుంటాడు. నేను బాగుండాలి, ఎదుటివాడు పాడైపోవాలి. మధ్యముడైన వాడు నేను బాగుండాలి, ఎదుటివాడు బాగుండాలని కోరుకుంటాడు. ఉత్తముడైనటువంటి వాడు నేను ఏమైపోయినా పర్వాలేదు, ఎదుటివాడు బాగుండాలని కోరుకుంటారు. అలా కోరుకున్నవారు రామానుజులు. అవునా కదా? శ్రీరంగం నుంచి 18 సార్లు తిరుక్కోష్టియూరుకి వెళ్ళి తిరుక్కోష్టియూరు యొక్క నంబిగారు ఆయన ద్వారా చరమశ్లోకార్థాన్ని అలాగే అష్టాక్షరి మహామంత్రార్థాన్ని పొంది రామానుజ ఇది రహస్యం, ఇది ఎవరికి చెప్పకూడదు అని చెప్పినా కూడా రామానుజులు ఏం చేశారు? తిరుక్కోష్టియూరులో సౌమ్యనారాయణ పెరుమాళ్ యొక్క ఫిలిం బ్లాక్ చెప్పండి మీరు, గోపురాన్ని ఎక్కి చెప్పారు మంత్రాన్ని. ఇది తప్పు. వారు గోపురం ఎక్కి మంత్రం చెప్పలేదు. ఒక ప్రమాణం ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి. బుద్ధిమంతుడైనటువంటి వాడు గురువు యొక్క వైభవాన్ని ప్రకాశింపచేయాలి. గురుం ప్రకాశయే ధీమాన్ మంత్రం యత్నేన గోపయేత్ అప్రకాశ ప్రకాశాభ్యాం క్షీయతే సంపదాయుషి అని మనకు ప్రమాణ శ్లోకం. బుద్ధిమంతుడైనటువంటి వాడు గురువు యొక్క వైభవాన్ని ప్రకాశింపజేయాలి. అలాగే మంత్రాన్ని ప్రయత్నపూర్వకంగా గోప్యంగా ఉంచాలి. మంత్రాన్ని ఈ 2 చేయకపోతే, గురువు యొక్క వైభవాన్ని చెప్పకపోయినా అలాగే మంత్రాన్ని రహస్యంగా ఉంచకపోయినా క్షీయతే సంపదాయుషి అన్నారు. మన యొక్క సంపద ఆయుష్ నశిస్తుంది అని చెప్పారు. పరమ వైదిక సిద్ధాంతంలో ఉన్న రామానుజులు అలా గోపురం ఎక్కి నామాన్ని వెదజల్లుతారనుకుంటున్నారా మీరు? అలా ఎప్పటికీ జరగదు. వైదిక సిద్ధాంతంలో ఎవరు అట్లా చేయరు. మరి ఏమిటి కారణం అయి ఉండొచ్చు? మనకు అన్నమాచార్య స్వామి కీర్తన చూసినా కూడా గతులన్ని ఖిలమైన కలియుగమందును గతి ఈతడే చూపే అని చెప్తూ ఈతని వలననేగా ఇలా వైష్ణవులమైతి ఈతని వల్లనే కంటిమి తిరుమణి ఈతడే ఉపదేశమిచ్చెను అష్టాక్షరి మంత్రము ఈతడే రామానుజులు ఇహ పర దైవము గతులన్ని ఖిలమైన కలియుగమందును గతి ఈతడే చూవే. ఉపదేశం ఇచ్చాడని చెప్పారు కానీ గోపురం ఎక్కి వదిలేదు. దీనికి ప్రపన్నామృతం అనే గ్రంథం ప్రమాణం ఉంది. దాన్ని శ్రద్ధగా ఒకసారి వినే ప్రయత్నం చేయండి. దాసుడు చెప్తాడు. ఇందులో రామానుజులు ఏం చేశారు తిరుక్కోష్టియూరులో అంటే, గోష్ఠీపుర్యాం తదా తస్యాం నృసింహ స్వామినో హరేహే మహోత్సవం ద్రష్టుకామాన్ నానా దిగ్భ్య సమాగతాన్ వైష్ణవాన్ వీక్ష హృష్టాత్మ లక్ష్మణార్య కృపానిధి సన్నిధౌ తస్య దేవస్య వైష్ణవేభ్యోన్యసా తదా కృపయాష్టాక్షరం తేభ్యః ప్రదదౌ మంత్రముత్తమం. భగవత్ రామానుజుల వారు తిరుక్కోష్టియూరు నమ్మి ద్వారా మంత్రార్థాన్ని పొంది సౌమ్యనారాయణ పెరుమాళను సేవించుకోవాలి వెళ్ళినప్పుడు అక్కడ తెర్కాళ్వాళ్ సన్నిధి అని ఒక సన్నిధి ఉంది. అమ్మవారి సన్నిధి నుంచి పైకి ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది తెర్కాళ్వాళ్ సన్నిధి, నృసింహస్వామి సన్నిధి. తెర్కాళ్వాళ్ సన్నిధిలో నృసింహస్వామి యొక్క ఉత్సవాలు నడుస్తున్నాయి. ఆ నృసింహస్వామి యొక్క ఉత్సవాన్ని సేవించడానికి నానా దిక్కుల నుంచి వైష్ణవ స్వాములు వచ్చారు. ఆ వైష్ణవ స్వాములు వెంటనే రామానుజుని చూసి, రామానుజ నువ్వు తిరుక్కోష్టియూరు నమ్మి ద్వారా మంత్రార్థాన్ని పొందావడా, మాకు కూడా తెలియజేయండి అని ప్రార్థిస్తే పరమ కారుణికుడు కదా, దయైక సింధోహో అని మనం కీర్తిస్తున్నాం కదండి. దయ ఎంత ఉంది రామానుజుల్లో అంటే ఇంత అంత సముద్రం అంత దయ ఉంది. కాబట్టి వైష్ణవ స్వాములు ప్రార్థించగా వారి ప్రార్థన మేరకు ప్రార్థించిన వారికే చెప్పారు. నా పృష్ట కస్యచిత్ బ్రూయాత్ అని శాస్త్రవచనం. అడగబడింది ఎవరికి చెప్పకూడదు. మరి అలాంటి రహస్యమైన విషయాన్ని అలా విజలుతారా రామానుజులు చెప్పారు. కాబట్టి అక్కడ వారి యొక్క ప్రార్థన మేరకు చెప్పారు అని మనకి ప్రపన్నామృతం గ్రంథం ద్వారా తెలియజేస్తుంది. కానీ అట్లా ప్రచారంలోకి వచ్చింది, గోపురం ఎక్కి చెప్పారు అని ప్రచారంలోకి వచ్చింది. కానీ సరే ఏది ఏమైనా పరమ కారుణికులు పరమ ఉత్తములు. ఏదైనా ఒకటి మనకు లభిస్తుంది రహస్యం అంటే
మనం అది మన వరకే ఉండాలని చూస్తాం కదండి కదా. పక్క వాళ్ళకి అందుతుంది అంటే మనం అంత ఇష్టపడతామా? ఇష్టపడం కదా. మనం ఏదో తీర్థయాత్రకు వెళ్ళాం, మనం వెళ్ళినటువంటి కాటేజ్ పక్కన జిఎస్ స్వామి వారు వచ్చారు, మన కబురు వచ్చింది. కబురు రాగానే ఏం చేస్తుంది, పక్క వాళ్ళు చెప్తారు పక్కన జిఎస్ స్వామి ఉన్నారట, తీర్థగోష్ఠి $1 కూడా ఇస్తున్నాడు, రామాడు $1 కూడా ఇస్తున్నారట అనగానే మనం ఏం చేస్తాం, ఫస్ట్ మనం ముందు పోయి తెచ్చుకుందాం పదా, ఆ తర్వాత $1 ఉంటుందో లేదో అని మనం తీసుకున్న తర్వాత 10 మందికి చెప్తాం. అలా కాదు కదా. ఉత్తముడైనటువంటి వారు అందరికీ అందాలి అని భగవంతుడి కన్నా ఆచార్యుడు ఒక స్థానం ఎక్కువ చెప్పి ఉత్తముడు భగవద్ రామానుజుడు, ఉత్తమన్ పేర్పాడి అంటే రామానుజ నామాన్ని కీర్తిస్తే రామానుజ జయ రామానుజ జయ రామానుజ జయ రామానుజ అంటూ నిత్యం శివదే రామానుజాయ నమః శివదే రామానుజాయ నమః. ఆచార వైభవం అట్లాంటిది. ఇంకా చెప్తున్నారు వళ్ళలు తిరుంపసుక్కల్ అని చెప్తారు. ఈతి బాధలు పోతాయి, ఈతి బాధలు పోతాయి అంటే ఏంటి, ఈ ఆత్మకు పట్టినటువంటి రోగాలు నశిస్తాయి అని అర్థం. ఏమిటి ఆత్మకు పట్టినటువంటి రోగాలు అంటే, నేను స్వతంత్రుణ్ణి అనుకుంటా, మనం స్వతంత్రులం కాదు, మనం ఇంకెవరికి చెందినము చెందినవాళ్ళం అనుకుంటా. మనం ఎవరికి చెందినవాళ్ళం, ఈ ఆత్మలన్నీ పరమాత్మ సొత్తు కాబట్టి మనం శ్రీమన్నారాయణకే చెందిన వాళ్ళము అనుకోవడం. ఆ జ్ఞానం మనలో లేకపోవడమే ఈతి బాధ. ఆ జ్ఞానం కలగడమే ఈతి బాధలు పోవటము అర్థం. ఒకవేళ మనం పరమాత్మ చెందినవాడు అనుకున్నప్పటికీ కూడా ఇంకోళ్ళకు కూడా చెందిన వాళ్ళమే అనుకోవడం కూడా ఒక దోషమే. అది కూడా కాదు అనుకోవడం. నన్ను నేను కాపాడుకోగలను, నేను స్వతంత్రుడను, నేను రక్షకుడను అనుకోవడము మన ఆత్మకు పట్టినటువంటి ఒక ఈతి బాధ. అవన్నీ కూడా ఆచార్యుల యొక్క శ్రీ సూక్తుల ద్వారానే మనం వాటిని పోగొట్టుకోగలుగుతాము. అలాగే వళ్ళలు పెరుంపసక్కలు, దానికన్నా ముందు కయలుగళ అన్నారు. చక్కటి నీరు, చేపలు. ఏమిటి చేపలు నీరు? నీరు అంటే భగవంతుని యొక్క కళ్యాణ గుణాలు. చేపలు అంటే భాగవతోత్తములు అండి. నీరు నుంచి బయటపడేస్తే చేపలు ఉంటాయా? ఉండవు కదా. అలాగే భగవత్ స్మరణ, భగవత్ కళ్యాణ గుణాలు లేకపోతే చేపలు భాగవతోత్తములు ఉంటారా? ఉండరు. కాబట్టి బలిష్టమైన చేపలు అంటే శ్రీభాష్యాది కాలక్షేపాలు, భగవద్ విషయ లాంటి కాలక్షేపాలు సేవించినటువంటి భాగవతోత్తములు అర్థం. ఎప్పుడు భగవంతుని యొక్క కళ్యాణ గుణాల్లో ఉండేవారు అర్థం. ఇక్కడ వళ్ళల్ పెరుంప సుక్కలు అన్నా కూడా ఆచార్యులే. వళ్ళల్ పెరుంప సుక్కలు ఉదారమైనటువంటి వారు, ఉదారత పెరుంప సుక్కలు పెద్దమైనటువంటి పశువులు అన్నారు. చిన్నవాళ్ళు వచ్చినా పెద్దవాళ్ళు వచ్చినా మన సంప్రదాయం ఎంత గొప్పదండి. వైష్ణవే వైష్ణవం దృష్టివా దండవత్ ప్రణమే భూమి. కాబట్టి ఒక వైష్ణవుడు ఎదురుగా తటస్థించినప్పుడు చిన్నవాడా పెద్దవాడా అన్నటువంటి నియమాలు ఇందాక కూడా చూశారు కదా మీరు స్వామివారి విషయంలో. కాబట్టి మనం పరస్పరం దండం సమర్పించుకోవడం, ఇది ఒక ఉదారత్వం. ఆ ఉదారత మనకు ఆచార్యులు కనపడుతుంది. దాసు తిరుమంతార్థాన్ని సేవించింది ఆళ్వార్ ప్రబంధ ప్రాజెక్టుకు స్పెషల్ ఆఫీసర్ గా పనిచేసి 200 గ్రంథాలకు పైగా గ్రంథాలు కృప చేసినటువంటి శ్రీమాన్ డాక్టర్ ఈయుణ్ణి అడగ చంద్రరత్న స్వామి వారు పక్కన కూర్చోబెట్టి మంత్రార్థం చెప్పారు. దాసుడు వెళ్ళి సాష్టాంగం చేయగానే వారు వంగి నమస్కారం చేశారు. దాసుడు శిష్యుడు, వారి ఆచార్యుడు, వారికి నమస్కారం చేయాల్సిన అవసరం ఏముందండి? కానీ వైష్ణవ లక్షణం అది కేవలం చెప్పడంలో కాదు, ఆచరణలో కూడా ఉన్నటువంటి ఆచార్యులు పరమ సౌమ్యులటువంటి ఆచార్యులు అనమాట. అలాంటి ఆచార్యులు మన భగవద్ రామానుజులు కృపామాత్ర ప్రసన్నాచార్యుడు. 4 చనుకట్లు ఉంటాయి ఆవులకు. ఏమిటి? 4 కారణాలు. భగవంతుడు మనల్ని ఇతరులకు చెప్పడానికే పంపించాడు అనేది ఒక కారణం. శిష్యులకు ప్రార్థించినటువంటి శిష్యుల యొక్క బాధను చూడలేక ప్రార్థించినటువంటి శిష్యులను చూసి వాళ్ళకు చెప్పాలి అని 2వ కారణం. అయ్యో వీళ్ళు పాడైపోతున్నారే అని 3వ కారణం. అడిగినా అడగకుండా చెప్పడమే స్వభావంగా కలిగినవారు కాబట్టి 4వ కారణం. ఇవి 4 శిరుడు. ఉదారమైనటువంటి వారు అంటే ఆచార్యులు పెరుం పసుక్కల్ అని చెప్పారు. అంటే ఇక్కడ కూడా భగవద్ కృపామాత్ర ప్రసన్నాచార్యులైనటువంటి ఉదారులైనటువంటి భగవద్ రామానుజులను ఇక్కడ వర్ణించడం జరుగుతుంది. ఇంకా అనేకమైన రహస్యాలు ఉన్నాయి ఇందులో. మన సమయానుకూలంగా కొద్దిగా వీటిని అనుభవించా. ఒక 3 నిమిషాల్లో దాసుడు ప్రసంగాన్ని ఈ ప్రవచనాన్ని ముగిస్తాడు. కొద్దిగా శ్రద్ధగా వినండి. ఈ భాషలలో చెప్పినటువంటి దివ్యదేశం ఏమిటంటే తిరుక్కోవళూరు అనే దివ్యదేశం. శ్రీమన్నారాయణుడు త్రివిక్రమావతారంగా ఉన్నటువంటి దివ్యదేశాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా తిరుక్కోవళూరు దివ్యదేశం ఇక్కడ చెప్పబడుతుంది అని మన పెద్దలు వ్యాఖ్యానం చేశారు. ఎందుకట అంటే ముదలాళ్ళు వారు కలుసుకున్నటువంటి ఒక దివ్యదేశం. వైగయార్ పుదత్తార్ పేయార్. వాళ్ళు ముగ్గురు ముఖండ మహర్షి ఆశ్రమంలో తలదాచుకుంటారు. ఒక రూమ్ లో ఉన్నప్పుడు పెద్ద భారీ వర్షం. ఆ వర్షం కారణంగా ఈ ముగ్గురు ఆడవార్లు ఒకరికొకరు తెలియకుండా వస్తారు. ముఖండ మహర్షి ఆశ్రమంలో ఒక గదిలో ఉంటారు. ఉన్నప్పుడు మహానుభావులైనటువంటి వారు ముగ్గురు ఉన్నారు కదా అని వీరిని సేవించడం కొరకు శ్రీమన్నారాయణ వాడి మధ్యలో వస్తారు. వచ్చినప్పుడు ఇంత చీకట్లో మనం ముగ్గురమే ఉన్నాము, ఈ రాపిడి ఒరిపిడి ఏమిటి, ఎవరున్నారు ఇక్కడ అని చూసి వాళ్ళ జ్ఞాన నేత్రంతో అక్కడ పరమాన్ని దర్శించారనమాట. ఎట్లాంటి జ్ఞాననేత్రం? అయ్యం తగలియా వార్కడలే నెయ్యాగా
வெய்ய கதிரோன் விளக்காக చేసి పొన్మేని కండేన్ తిరుమేని కండేన్ అని ఆ వృక్షస్థలంలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని చూశాను, శంకు చక్రాలతో ఉన్నటువంటి శ్రీమన్నారాయణ చూశాను అని ముగ్గురు ఆళ్వాళ్ళు శ్రీమన్నారాయణ సాక్షాత్కారం త్రివిక్రముడు వేంచేసినటువంటి దివ్యదేశం కాబట్టి తిరుక్కోవళ్ళు అనే దివ్యదేశం ఇక్కడ మనకు స్మరణీయం. ఇకపోతే వళ్ళల్ పెరుంప సుక్కల్, దీని గురించి ఒక 2 మాటలు, అలాగే ఇక్కడ వేయించినటువంటి స్వామి గురించి కూడా ఒక 2 మాటలు చెప్పుకొని ఈ ప్రవచనాన్ని మనం ముగించుకుందాం. శ్రీమాన్ బియ్యమూడి విజయవారు ఇదే విధంగా పంచదశ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఎంతో మంది పంతుల ద్వారా ఆ పరిషత్తు ద్వారా మనకు ప్రవచనాలను అందించడం, అలాగే ఆసక్తి ఉన్న వారందరినీ కూడా ఆ గోష్ఠిలో అన్వయింపజేస్తూ అనేక గ్రంథ ముద్రణలు, బ్యాటరీ వీకేనట్టుంది, అనేకమైనటువంటి గ్రంథ ముద్రలు చేస్తూ మన సంప్రదాయానికి ఇదే విధంగా వారు ఉద్యోగ బాధ్యతలు పూర్తి అయిపోయిన తర్వాత నుంచి కూడా వారు ఎన్నో గ్రంథాలని తాతగారి దగ్గర చేయించారు. శ్రీమాన్ కందాడై రామానుజాచార్య స్వామి వారి దగ్గర. ఇప్పటికీ ఒక విషయాన్ని మనం చెప్పుకోవాలంటే, వాళ్ళ ఇంట్లో ఏమైనా సరే శుభమైనా అశుభమైనా ఒక మొదటి కాల్ వెళుతుంది అంటే అది వింజమూరి స్వామి వారికే వెళుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. దానికి కారణం ఏంటంటే, తాతగారు వారిని ఒక పెద్ద కొడుకు లాగా చూసుకున్నారు. వారికి వాస్తవానికి 2 కుమారులు ఉన్నారు, మురళీకృష్ణ స్వామి వారు, వనమాలి. కానీ మురళీ బాబాయ్ గారు 2 సంవత్సరాల క్రితమే ఆరోగ్యమైన కారణాలు మారుస్తారా? పర్వాలేదు, పెద్దల వైభవాన్ని సేవిస్తున్నప్పుడు 2 నిమిషాలు ఆలస్యమైన ఎవరు ఏమనుకోరు కాబట్టి అలా వెంకటేశ్వర స్వామి వారి యొక్క తలలో 4 లాగా వారి పెద్ద కుమారుడు లాగా, ఎందుకంటే వారి చివరి క్షణాల్లో వారిని ఏం ప్రార్థించాలనేది పెద్ద రహస్యం, వ్యక్తిగతమైనప్పటికీ కూడా మరి కొన్ని విషయాలు తెలిస్తేనే మనకు. వారు అంత వయసులో కూడా వారానికి 3 సార్లు డయాలసిస్కి వెళ్ళేవారు తాతగారు. అసలు ఒకసారి డయాలసిస్కి వారంలో వెళితేనే శరీరం అంతా వీక్ అయిపోతుంది. 20,000 పేజీలు రాశారు. 8వ పత్తు 5వ దశకం వరకు తాతగారు రాశారు. రాస్తూనే ఉన్నారు చివరి క్షణం వరకు. దాసులు ఎప్పుడు వెళ్ళినా మంచి మంచి పెన్ను ఇచ్చేవారు తాతగారు. వారంలో 3 సార్లు డయాలసిస్ అంటే ఎంత శ్రమ ఉంది శరీరానికి. ఆ శ్రమను కూడా పక్కన పెట్టి అనేక గ్రంథాలు రాశారు. వాటి యొక్క బాధ్యత మొత్తం కూడా మీరే నిర్వర్తించాలి అని వింజమూరి స్వామి వారికి మనం అప్పగించారు. ఇవాళ భగవద్ విషయ గ్రంథాలు 1, 2, 3 పత్తులు మనకు ఆవిష్కరణ. ఆ గ్రంథం అంత అద్భుతంగా చూడముచ్చటగా 5 వ్యాఖ్యానాలు, 2 అరుపదాలు తెలుగు అనువాదంతో వస్తున్నాయి అంటే ఇటువంటి మహానుభావుల యొక్క కృషి అని మనందరం గుర్తించాల్సిన అవసరం ఉంది. కరెక్ట్ గా పోయిన వారినే కాకినాడ జీవస్వామి వారి యొక్క సమక్షంలో 3వ పత్తు ఆవిష్కరణ అయింది. రేపు వచ్చే ఆదివారం ఇతర మంగళాశాస్త్రంతో చిరంజీవి వారి ద్వారా 4వ పత్తు కూడా ఆవిష్కరణ అవబోతుంది. అలాగే వారి యొక్క మంగళాశాస్త్రం చేత 8వ పత్తును పూర్తి కైంకర్యం వహించే బాధ్యత మన గోష్ఠికి వారు అప్పగించారు, దాసుడికి అప్పగించారు. దాన్ని కైంకర్యం చేసుకునే ఒక భాగ్యాన్ని కూడా మనం పొందబోతున్నాం. అలా వారు కేవలం ఆలికగా వెంకటేశ్వర వారికి ఒక పెద్ద కుమారుడుగా అనేకమైన బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ టీటీడీ పక్షాన వారు ఇక్కడికి రావడం, మంగళాశాసన పాఠం రోజున వారు వేయించేయడం, అందులో వల్లల్ పెరుంప సుక్కల్ చాలా భారీ విగ్రహం కంచిగంటల లాంటి కందాళ రామాచార్యుల గురించి ఈ భాషను మనం భావించారు. ఎందుకంటే వాళ్ళ పెద్దమైనటువంటి వారు కదా, చాలా పెద్ద విగ్రహం వారు, చక్కటి కంచిగంటం. కందాళ రామాచార్య స్వామి అంటే ఎవరికి తెలియదేమో కానీ చీటిని ధర్మ సందేహాలు అంటే తెలుస్తారు కదా. ధర్మ సందేహాలు చెప్పే స్వామి అంటే అందరికీ చాలా ఉంటారు కదా. మరి ఎంత ఆజాను మహోన్ లాంటి విగ్రహం వారిది, చక్కటి కంఠం వారిది. అటువంటి వాళ్ళు ఉదారమైనటువంటి వారు, పెరుగు పెద్దటువంటి వారు ఉదారం. ఉదారం ఏంటి? అడిగిన వాళ్ళకి అడిగినట్లుగా ప్రతిదీ. ఇప్పటికీ తారక దగ్గర మీరు 2 సార్లు సుమారుగా శ్రీభాషను సేవించారు. ఆసక్తి ఉండేదే అంటే చాలు, కూర్చోబెట్టుకొని వారికి ఎంత వినేవాడికి ఒప్పుకుంటారు. వినే పాత్ర ఇప్పుడు తప్ప ఆచారంలో దోషమే ఉండదు. ఆ పశువుల కొట్టంలోకి వెళ్ళి చిన్న చెమ్మ తీసుకెళ్తే చిన్న నిండిపోతుంది, పెద్ద కొట్ట తీసుకెళ్తే నిండిపోతుంది. అలాగే మనం వినాలి అనే ఒక ఆసక్తి ఉంటే చాలు, కానీ
ధార 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 దాసులాంటి అల్పుడికే తర్కశాస్త్రం మీమాంస శాస్త్రం గంట గంటలు చెప్పారంటే ఇక ఆసక్తి ఉన్న పండితులకు ఇలాంటి వారికి ఎంతసేపు చెప్పుండొచ్చు మీరు ఒక్కసారి గమనించండి. అటువంటి ఈ భాషలన్నీ మనం తాతగా స్మరణగా మనం భావిస్తూ అటువంటి వారి యొక్క మంగళాశాసనాన్ని పొందినటువంటి పెద్దల్ని స్మరిస్తూ మనం శ్రీమచ్చే విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందరియే గోదాయ నిత్య మంగళం వారి యొక్క శ్రీ కూడా ఒక 3 నిమిషాల మాత్రం వినే ప్రయత్నం చేద్దాం. అడిగిన రామానుజ సర్వరాక్ష స్వామి. ఆశ్రమయ సంజాతం నారాయణ పదార్థితం శ్రీమన్నారాయణం వందే పూర్తిగా భాగవతున్నారు. ఈ దేవాలయానికి ఈ ప్రతిష్టాత్మక జాతులు జ్ఞాపకం మళ్ళీ ఇప్పుడు పెద్దమాడు రామకృష్ణ స్వామి పిలిపించుకున్నారు. తెలియజేసుకోవాలి వచ్చినప్పుడు వచ్చినప్పుడు తర్వాత మనకి ఈ 30 రోజుల్లో కూడా తిరుమలలో వెంకటేశ్వర స్వామికి శ్రీవిల్లి భక్తుల నుంచి ప్రతిరోజు కూడా ఒక మాల వస్తుంది. ప్రతిరోజు కూడా చిలుకండి ఆ చిలుకని స్వామివారి భోజనం పెడతారు పెళ్లి. అది ఏం చెప్తుందేమో కానీ ఏం చెప్తుండే బహుశా ఏ రోజు భాష ఆ రోజు అంతే కదా, ఏ రోజు భాష అక్కడ రంగాన్ని నిర్ణయించింది. మళ్ళీ ఆయనేమో నా కడలే ఉన్నామని నా వెంకట స్వామిని నా భర్తగా వచ్చేటట్టు చూడు స్వామి అని మా మన్మధుని ప్రార్థన. మరి ఏ రోజు కారు అప్పచెప్పాలి కదా. ఆయన స్వామి ఎవరో భూతూ ఉంటుంది ఇంకా ఆ స్వామి ఏం చేస్తారు, సరేనమ్మా కొంచెం గోదావరి ఏమంటే భయమే కదా, భయమేనా అత్యాభయంతి పెరుమాణకి చెప్పింది కదా, సరేనమ్మా అని చెప్పేసి ఆ చిలుక చెప్పిన పాటలన్నీ కూడా ఈ సంవత్సరం 230 చిలుకలు పంపించారు. మొత్తం దేశం అంతా కూడా 230 మంది ఇట్లా మనకి చెప్తున్నారు. రోజు ఒక్కొక్క రకంగా ప్రవచనాలు దీంట్లోకి చెప్పడాన్ని ఏమంటారు, ప్రవచన కైంకర్యం. వినడాన్ని కూడా ఏమంటారు, శ్రవణ కైంకర్యం. గొప్ప కైంకర్యం అండి. మామూలు చెప్తుంటారు మీకు, మీరు చాలా ముఖ్యం. అటువంటిది దాసుకి మంచి అదృష్టాన్ని ఇచ్చారు. ఒక దాదాపు 3-4 సంవత్సరాల నుంచి ఇలా అన్ని దేవాలయాలకు వెళ్ళి అది ఇలా వచ్చి చూసుకొని లెక్క వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది ఒక్కరోజు ఈ 1 గంటలో 2 దేవాలు చూసుకోవచ్చు. కానీ రాజుకుంటే మొత్తం ప్రవచనం వినాలి. ఒక్కొక్కరి ఒక్కొక్క రకంగా ఉంటుంది, వైభవంగా ఉంటుంది. ఆ 30 రోజులు 30 మాత్రం నేను అదొక మంచి అదృష్టం కదా ఏకంగా. కాబట్టి నాకు ఇది 3వ రోజు. ఈ 3వ రోజు ఓంగి. ఈ ఓంగిలో శ్రోతలు బాగా పెరిగిపోయారు. మామూలు తగినట్టుగా 3వ దేవాలయంలో బాగా వెళ్ళిపోయారు. మరి చెప్పినట్టు ఇదంతా ఇదొక మంచి రామకృష్ణ స్వామి కళ్యాణం అనేటువంటి మంచి చక్కటి సరస్సు అనుకోండి, లేదా పొలము. ఇదంతా ఒక చక్కటి వరి మొక్కలు అంతేనా, బాగా బలిసినారు. మరి మీరేమనుకోదు. చేపలు నేను మధ్య మధ్యన నేను స్వామి ఉండగా అవేంటి చేప చెప్పారు కదా, బాగా వలిసిపోయి ఎగురుతున్నాయి. అంటే దీన్ని బట్టి తెలుస్తుంది మీకు ఎంత జిజ్ఞాస, ఎంత శ్రద్ధ ఉంది, వినాలి, తెలుసుకోవాలి అని. 30 రోజులు వినాలండి. తర్వాత ఉన్నదా వినచ్చా? మరి మంచి మీరు ప్రార్థించండి, సమయం చూసుకొని. ఇప్పుడు సరే మామూలు గంటలు ఏం చెప్తారు, చక్కగా వాళ్ళు ఆరే క్లాస్ ఉంటారు, చూసుకొని మొబైల్ చూసుకొని వింటే అప్పుడు వైభవం తెలుస్తుంది. ఒక చిన్న టేస్ట్, చిన్నదంటే చిన్న ముక్క
ఇంతే కాదు దాంట్లో చాలా మంచి విషయాలు అంటే బాగా మంచి అవకాశం ఇచ్చాను. మీరందరూ కూడా ఆ వైభవాన్ని తెలిస్తే ఇంకా ఎట్లా ఉంటుందంటే మీరు కూడా చిలుకలేకపోతారు. చెప్పాలి, ఎందుకంటే ఒక విధంగా చూస్తే బాధాకరమైన విషయం. మన దేశంలో ఈ దేవాలయం అనేది మన ఆంధ్రప్రదేశ్ జనాన్ని 50,000 అని చెప్తున్నారు. మొత్తం దేశంలో ఎన్ని దేవాలయాలు ఉంటాయి? లక్షల్లో. 230 ఎంత? చాలా తక్కువ కదా. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి అంటే వినేవాళ్ళు కొంచెం చెప్పడం ప్రయత్నం చేయాలి. కొంచెం అనుకునే ఒక చిన్నది మన తిరుపతి కదీపు చెప్పే వాళ్ళకి ఉపయుక్తంగా ఉండాలని చెప్పి చిన్న ఒక హ్యాండ్ బుక్ లాగా వస్తున్నది. చూడండి ఇంకేమన్నా దాంట్లో చేద్దాం. అది లాస్ట్ ఫైనల్ ఫార్మర్ తాతకు చూసారా? వారు ఏమన్నారంటే అందరూ ఇష్టం చెప్తున్నారు కానీ ఒక సిలబస్ లాగా ఒకటి చెప్తే బాగుంటుంది అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చాము. దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి. అటు ఈ కీర్తనలు రాగాలు ఏంటి ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా లాస్ట్ లో కళ్యాణాలు వేయాలి, మిగతా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా దాంట్లో ఇది కూడా పెట్టా అనుకున్నాం, శ్రీరంగనాథ స్తోత్రం దాన్ని కూడా మన ఈయన శంకరాచార్య సుమారి దాన్ని వాతావరణం తీసుకుని దాంట్లో పెట్టేద్దామని. తర్వాత గోదావరి స్తోత్రం అందరికంటే అది పెట్టుకుంటే ఇంకా మీకు దేని అవసరం లేకుండా చక్కగా అన్ని ప్రమాణాలతోటి తీసుకోవాలి. అది కూడా అందరికీ అందుబాటులో వస్తుంది. ప్రయత్నం చేయాలి. నేను పిల్లలకు కూడా చెప్పాలి, నేర్పించుకోండి, చెదిరిపోవాలి, నేర్పించాలి. ఇది బాగా వ్యాప్తి చెందాలి. ఎందుకంటే మనిషి బాగుపడాలి అంటే ఏం చేయాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే వినాలి. వింటే కానీ మనకి ఆత్మకి రాదు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ యొక్క అందరు కూడా మీకు ప్రేమతోటి ఒక బాధ్యతగా తీసుకొని చాలా మందిని తయారు చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటిది. దేవాలయంలో ఏదైనా ఒక సాధ్యత అంటే కానీ విన్నప్పుడు రోజులు ఒక గీత చేసుకోవడం, రామాయణం అంటే కార్యక్రమం జరుగుతుంది. పెరుమాణం చాలా సంతోషం కలుగుతుంది. దానివల్ల ఇంకా మనకి అంతే కదా, రామాయణం ఎంతో చేశారు కదా, చాలా చెప్పారు కదా, చాలా కష్టపడ్డారు. వారి మీద విష ప్రయోగం కూడా జరిగింది కదా, కానీ వారిని లెక్క చేయలేదు. అట్లాగే మీ అందరు కూడా అదృష్టవంతులు. ఇటువంటి స్వామి మీకు లభించినందుకు అది పెరుమాళ సన్నిధిలో అక్కడ మంచి జ్ఞానం ఉంది, మంచి మీద ఉంచుకోండి. టైం సరిపోదు. ఇంకంటే మంచి చూసుకొని టైం తెలుసుకొని దాని విస్తారంగా ఒక భాషను 2 చెప్పారే, 2 గంటలైనా సరిపోదు. మన తాతగారు చెప్పారు, మిరియాలగూడలో హుజూర్నగర్ అనుకుంటా, హుజూర్నగర్లో తిరుపతి భాషాన్ని 6 గంటలు పొద్దున ఫస్ట్ సెషన్ ఒకటే భాష, పొద్దున 3 గంటలు, సాయంత్రం 3 గంటలు చెప్పాలని చాలా విషయాలు ఉంటే ఎంత విన్నా కూడా మీకు సరిపోదు. మీకు అందరికీ కూడా తిరుమల వెంకట స్వామి యొక్క ఉన్నట్టు పెద్ద స్వామి మంగళాశాస్త్రం మీకు అందరికీ అందజేస్తున్నాం. జై కూర్చోండి, అట్లే కూర్చోండి. ఒక్క విషయం, పోయిన వారం వాస్తవానికి కాకినాడ జీవస్వామి వారి దగ్గర గ్రంథావిష్కరణ మొత్తానికి ఆ భూమిక పోషించింది స్వామివారే. కానీ అనుకోని కారణం వల్ల, జాతా శోచం వల్ల, అంటే పురుడు వల్ల వారు రాలేకపోయారు. కానీ వారు రాలేకపోయినా కాకినాడ జీవస్వామి వారు వాడి పక్కన వారు గుర్తుపెట్టారు, వారి పేరును ఉట్టంకించారు. వీరి మనసు కూడా అక్కడే ఉంది. కాబట్టి వీరి మనసుని వారి మనసుని ఎరిగిన మేము జీవస్వామి వారి యొక్క అనుగ్రహంగా ఒక లాకెట్ తీసుకొని వచ్చాం. ఇది వారి మెల్లో వేస్తే అటు తాతగారికి సంబంధించిన అనుగ్రహం, అటు జీవస్వామి సంబంధించిన అనుగ్రహం కూడా వస్తుంది. కాబట్టి ఒకసారి స్వామివారిని అయ్యా ఒకసారి మరి ఏం అలాగే మూడిచ్చా. అలాగే ఇటీవల మన గోష్ఠి ద్వారా దాసుడు మన తండ్రి గారి 5వ తిరువధ్యాయాన్ని తెలుసుకుంటుకొని మొదటి సంవత్సరీకానికి ఏమో యామనాచార్య స్వామి వారి యొక్క స్తోత్రరత్న గ్రంథం ఆవిష్కరణ చేసుకుందాం. ఈసారి 5వ తిరువధ్యాయం మా తండ్రి గారిని సిద్ధిత్రయ గ్రంథం సుమారు ఒక చాలా తక్కువ లేదు, 2 లక్షల రూపాయల వరకు మాత్రమే దాసు ద్రవ్యాన్ని వినియోగించి, అంటే పెరుమాళ్ ఇచ్చిన ఉద్యోగం అనుకోండి, ఆ సార్ కొంత అమౌంట్, అలాగే ఏ రూపంలో వచ్చిన వాటిలో కూడా ఆ ద్రవ్యం
భగవద్భాగవత ఆచార్య కైంకర్యంలో ఉపయోగపడిన డబ్బే పెరుమాడు చూస్తారు. మిగతా బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకున్నది పెరుమాడు చూడరు. దీనికి ఎంత ఖర్చు పెట్టారనేది ఆ గ్రంథాన్ని కూడా ముద్రించుకునే భాగ్యం మాకు లభించింది. దాసుని శివాశ్రానికి ఉపయోగించినటువంటి ఆచార్యులు శ్రీ శ్రీమాన్ కన్నకుండా వెంకట శివాచార్య స్వామి వారు వారు దీనికి ఆంధ్రానువాదం చేశారు. దానికి దాసుడి యొక్క ద్రవ్యంతో దీన్ని ముద్రించుకున్నాం. ఈ గ్రంథాన్ని స్వామివారి చేతుల మీదుగా ఇక్కడ ప్రధానాచార్య స్వామి వారికి అలాగే మన శ్రీమాచార్య స్వామి కూడా అందించాలని దాసు ప్రార్థన చేస్తుంది. అయ్యా మీరు రండి. దేవి సరస్వతి వాజనీవతి ఈ నామ ప్రియవతు శ్రీనివాస పక్కనే ఒకసారి సరే తదుపరి కార్యక్రమం మళ్ళీ రేపటి రోజున మనం సేవిద్దాం. ఇక్కడ ఏం రామన్నారు స్పష్టంగా వినపడిందా అండి అందరికి? చాలా బాగా జరిగిందండి, చాలా బాగా వినబడ్డది స్వామి. బాగా వినపడ్డది స్వామి. సమాధానం